కానీ మా నల్గొండ జిల్లా నుంచి మరి కోవైట్ మాస్కట్ అబుదాబి ఖత్తర్ బెహ్రెయిన్ నుంచి చూసిన ప్రతి ఒక్కరి కాడ ప్రత్యేకంగా వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరి కాడ దీవించి ఆశీర్వదించును గాక. ఇప్పటి వరకు మరి పాటలు పాడటానికి దేవుడు కృప చూపించాడు. బిడ్డలందరి కాడ మరి వరల్డ్ సండే స్కూల్ డే అనే విధంగా మరి చిన్న బిడ్డలు ఇప్పటి వరకు మరి జోషి, అలాగే మరి సామ్యుల్ జీవను, సాత్విక్ మరి పినహ సాత్విక్ మరి ముగ్గురు బిడ్డల కాడ మరి ఇప్పుడు వరకు వరల్డ్ సండే స్కూల్ వాళ్ళు పాటలు పాడారు, దేవుని నామాన్ని మహింపరిచారు. అలాగే మరి ఇసాక్ గారు కాడ వాక్యం చదివారు, మరి పాటలు దైవజనరాలు మరి ముగ్గురు మరి సామ్యుల్ జీవను, పినహ సాత్విక్ మరి అందరి కాడ జోషి పాటలు పాడారు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ప్రార్థించిన లూదే గారి కాడ ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఇంకా సాక్ష్యాల్లోనికి మనం వెళ్దాం. అందరి కాడ శ్రద్ధగా వినాల్సిందిగా దేవుని నా పేడ తెలియజేస్తున్నాను. అందరికి వందనాలండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి చూడండి, మొదటి సాక్ష్యం ఏంటంటే మరి 28వ తారీఖున మరి విడుదల ఉద్యమం కూడిక జరిగింది. ఆమేన్. విడుదల ఉద్యమం కూడికలో మరి ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవరాధాలు, ఒకటి కాదు ఒకటి అయింది అనుకునేటప్పటికీ, ఒకటి అయిపోయింది అనుకునేదానికి మరొకటి. హల్లెలూయా. ఒక పక్కన కుటుంబంలో భయంకరమైన శోధన, రెండోది అది అయిపోయింది అనుకునేటప్పటికి మరలా కాకినాడలో భయంకరమైన ఈదురుగాలుల తుఫానులు, అది అయిపోయింది అనుకునేటప్పటికి కరెంటు లేదు. సరే కరెంటు లేదు అని అనుకునేటప్పటికి సరే లైవ్ అన్నిచ్చి అనేక మందికి సువార్త ఎలా ఎదజల్లుదామంటే మరి పినహ సాత్వికుని భయంకరంగా అపవాద కూడా వాడుకున్నాడు. అక్కడ ఆయన నెట్ట రావట్లేదు. తర్వాత ఏది కూడా సరిగ్గా జరగనివ్వకుండా చేయాలని చూసింది. కానీ దగ్గరగా కొంతమంది కొన్ని 10ల సంఖ్యలో అక్కడికి వచ్చారు. 10ల సంఖ్యలతో మరి ఆ సేవకుడు మాట్లాడినప్పుడు వాళ్ళు కఠినమైన హృదయాలు మార్చబడి అందరికడ పశ్చాత్తాపడ్డారు. హల్లెలూయా. అందుకే విడుదల అని అంటే కొన్ని వేల మంది రావటం కాదు, కానీ ఒక మనిషి మారు మనసు పొందటం, అంటే ఒక మనిషి పశ్చాత్తాపడటమే ఉద్యమం. హల్లెలూయా. అది ఆ రోజున జరిగింది. ఆ మీటింగ్ని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. మరి ఆ రోజు నిజంగా మరి చిన్నకాపురం నుంచే కానీ మరి గుమ్మలూరు నుంచే కానీ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అనేక మంది వచ్చారు. మరి దాంట్లో మరి యేసురాజు గారి ఫ్యామిలీ, మరి అలాగే శారా గారు, తర్వాత ఇసాకు తన టీము వాళ్ళందరూ కూడా ముందుగా వచ్చి మరి అక్కడ జనరేటర్స్ అరేంజ్ చేయటమే కానీ, అంతకుముందు పాంప్లెట్ల బ్యానర్లు కట్టడమే కానీ, మరి వర్షాలు కూడా తెగించి వెళ్ళి కట్టిన ఫలితం మాత్రం అది ఆగలేదు. కానీ దానికి ఫలితాన్ని దేవుడిచ్చిన దేవాది దేవునికే మహిమ కలుగును గాక. మరి దానికి అసలు మీటింగ్కి మరొక ఇబ్బంది ఏంటంటే నిరీక్షణ అనే వ్యక్తిని, కమతవాణి గూడెం నిరీక్షణ అనే వ్యక్తిని ప్యాడ్కి మాట్లాడితే వాళ్ళ అమ్మగారికి బాగోలేదని చెప్పేసి హాస్పిటల్ పెడితే ఆమె చనిపోయే స్థితిలోకి వెళ్ళిపోయిందని చెప్పేసి వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయాలి. మనకు అసలు భీమవరం హాస్పిటల్ తీసుకెళ్తే ఫోన్ మర్చి వెళ్ళిపోయాడు. 5 గంటల కంటే ఫోన్ చేస్తాను, లిఫ్ట్ చేయట్లేదు. 6 గంటలకు ఫోన్ చేసి మా నాన్నగారు రావట్లేదు, మా అమ్మ ఎవరో ఒక లేడీస్ లిఫ్ట్ చేసి వాళ్ళు వాళ్ళ అమ్మగారు బాగోలేదంటే హాస్పిటల్ తీసుకెళ్ళారంటే ఇప్పుడు ఏం చేయాలి? మనం ఏం చేయడానికి అవకాశం లేదు. వేల రూపాయల్లో ఖర్చు పెట్టే మీటింగ్కి ప్యాడ్ పెడితే ప్యాడ్ ఆయన కూడా మోసము చేశాడు. వాళ్ళ అమ్మగారు బాగోలేదంటే మెసేజ్ పెట్టాడు, అయ్యా మీ మీటింగ్ రాలేకపోయాను, నేను దుఃఖిస్తున్నాను, కానీ దానివల్ల మా అమ్మగారికి ప్రాణాన్ని బతికించాను, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పాను అంతే. హల్లెలూయా. ఎందుకంటే ఎలా అయినా సరే ఆ ప్రాణాన్ని కాపాడినందుకు దేవా నీకు వందనాలని చెప్పేసి మరి అక్కడ ఉన్న తమ్ముడు మరి ఏబెల్ గారి కొడుకు ఆ జాజితో కొట్టి దాన్ని అలాగా కంటిన్యూషన్ చేసేసాడు. హల్లెలూయా. మరి ఆ మీటింగ్కి ఎక్కడెక్కడి నుంచి వచ్చారండి? మహబూబ్నగర్ జిల్లా, పల్నాడు జిల్లా, మరి జిల్లా కానీ జిల్లాల నుంచి కూడా దేవుడు ఆ మీటింగ్లకు నడిపించాడు. ఆమె మరి దానికి కీబోర్డ్ వాయిస్కి వచ్చిన వ్యక్తి తమ్ముడు బ్లైండ్, ఎవరు కళ్ళు లేవు అసలు, అతను కీబోర్డ్ వాయించాడు అక్కడ. అసలు అంటే ఎంత మిరాకిల్గా వాయించాడంటే నిజంగా తేజని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అసలు ఎంత కళ్ళు లేకపోయినా సరే ఎంత దాంట్లో కలిసేదట్టు కొట్టాడంటే చాలా అద్భుత రీతిలో వాయించాడు. ఆమె అదే కాకుండా మరి
ఆ పాటలో మరి సామేలు కే సముద్రం పల్నా మహబూబ్నగర్ జిల్లా నుంచి వచ్చిన అతనికి అసలు చదువు రాదు, ఒక కన్ను సరిగ్గా కనబడదు, తర్వాత ఆయనకి కొంచెం రాత్రి అయితే చీకటి కనబడదు. కానీ ఆ తమ్ముడు అసలు ఎంత అద్భుతంగా ఆరాధన చేశాడంటే చాలా అంటే చాలా అద్భుతంగా చేశాడు. హల్లెలూయా. మరి ఆ తర్వాత పల్నాడు జిల్లా నుంచి వచ్చిన కిరణ్ కానీ ప్రార్థన చేయటమే కానీ, తర్వాత సామ్యాలు ఒక 2-3 పాటలు పాడటమే కానీ, వాళ్ళ అనుభవం నుంచి పాటలు పాడి మరి దొడ్డిపట్ల వాసులు అందరూ పాటలు పాడి, ఆ రోజు మరి వర్మ మాకు కనపడలా. ఆ రోజున వర్మ ఇంటికాడ ఉండిపోయాడు. వర్మతో కూడా పాట పాడించాలనుకున్నాం, కానీ దానికన్నా ముందు వాళ్ళ నాన్నగారు మాత్రం విశాఖ మాత్రం ప్రారంభ ప్రార్థన అక్కడ చేశాడు. దేవుడు ఆ ప్రార్థనలన్నీ ఆలకించి అద్భుతం చేశాడు. హల్లెలూయా. అదే మరి నేను స్టేటస్లో పెట్టా, వర్షము ఆగకపోయినా, కరెంటు లేకపోయినా, అనుకున్న పరిస్థితులు తారుమారైనా నా దేవుడు విడుదల ఉద్యమం కొడుకుని దొడిపట్ల ఘనంగా జరిగించాడని స్టేటస్లో పెట్టాను. హల్లెలూయా. చూడండి, మరి దేవుడు తోడుంటే ఎటువంటి ఆటంకాలైనా సరే తీసివేసి నా దేవుడు చేయగల దేవుడు. ఆమేన్. హల్లెలూయా. మరి దేవుడు మహాకృపను బట్టి మన సంఘంలో కొద్దిగానే సహాయం వచ్చింది. ఎంతంటే 300 రూపాయలు సహాయం వచ్చింది. ఒక 1000 రూపాయలు మాత్రం యేసురాజు గారి ఫ్యామిలీ ఇచ్చారు. ఆమేన్. 300తో ప్రారంభించింది, 1300 అయింది. కానీ ఒక్క రూపాయినా పడకుండా దేవుడే సమస్తమును జరిగించాడు. ఆమేన్. మరి చివరిలో మా అత్తయ్య గారు ఒక 200, ఇసాక్ గారికి 200 మాత్రమే ఇచ్చారు. మొత్తం ఎంత అయింది? ఈ యొక్క 1000, ఈ యొక్క 300, ఈ యొక్క 400, అంటే 1700. హల్లెలూయా. 1700కి ఓన్లీ ఒక చికెనును కూరగాయలు వచ్చి ఉంటాయి నాకు తెలిసినంత వరకు. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? కూరగాయలను ఫ్రీ ఇచ్చేసాడు. ఆమేన్. ఓన్లీ పచారీ సరుకులు మాత్రమే, సౌండ్ సిస్టము ఫ్రీనే, హాలు ఫ్రీ. అలాంటి చర్చ్ హాలు దొరకాలి అంటే మినిమం ఒక 20,000 రూపాయలు లేనిదే హాల్ దొరకదు. ఆమేన్. మరి అటువంటి దేవుడు అక్కడక్కడ దొడ్డిపట్ల పెద్దలను ప్రేమించి దావీదు గారిని ప్రేమించి మరి దావీదు గారు మనతో ఉండి మన పక్షాన నిలబడి ఆ పెద్దలందరితో మాట్లాడి మరి దైవజనుడికి ఇద్దాం, మరి పరిస్థితులు బాగోలేదు కదని మరి దానికడ దేవుడు అక్కడ అనుకూలపరిచాడు. హల్లెలూయా. దాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. మరి వచ్చేటప్పుడు కాడ మరి ఒక్కొక్క దైవజనుడు అయితే కారు అడుగుతాడు, ఒక్కొక్క దైవజనుడు అయితే ఖచ్చితంగా కారు అడుగుతాడు. కానీ సాయన్న కారు కాదు కదా, కానుక కాదు కదా, ఏది కాడ డిమాండ్ చేయలేదు. ఏది ఉంటే దాని మీద ఎక్కువ వచ్చేసాడు. వర్షంలో కాడ బైక్ మీద వచ్చేసాడు. ఆమేన్. మరి అది అయిపోయిన తర్వాత కాడ మేము అందరూ అన్ని మీటింగ్ అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడు కాడ ఆయనే బైక్ తోలుకొని ఆకివిడ వచ్చి ఆకివిలో నైట్ ఉండి తెల్లారా మళ్ళీ ఇక్కడి నుంచి వైజాగ్ వెళ్ళాడు. ఆయనే బండి తోలుకొని వచ్చాడు. దాని మీద మరి ఒక దైవజన్ని మళ్ళీ టీటుని ఇద్దరిని ఎక్కించుకొని ఆయన వచ్చాడు. అంటే చూడండి ఎంత తగ్గింపు. అంత బలంగా వాడబడుతున్నప్పుడు కూడా దేవుడు తగ్గింపించిన సాయిని ఇంకా బలంగా దేవుడు వాడుకొనును గాక. హల్లెలూయా. మరి అలా వచ్చినప్పుడు ఇంకా నేను అంటున్నాడన్న యేసురాజు అన్న, పుట్టే దగ్గర నాకు భయం పుట్టింది. నిజమే, చాలా. అంటే ఆ ఈదురుగాలు ఎలా వస్తుందంటే ఒక దురాత్మ శబ్దం ఎలాగైతే వస్తుందో అలా వస్తుంది అక్కడికి వచ్చేటప్పటికి. నేను అక్కడి నుంచి అక్కడ చూశాను దాని అబ్జర్వేషన్. కానీ యేసే మరి ఆ సముద్రం వెళ్ళినప్పుడు అలలు కొట్టుకుంటున్నప్పుడు తుఫాను వెళ్ళినప్పుడు ఎలాగా ఉన్నది అలా ఉంటుందా అని అనిపించింది. చిన్నదానికి ఉంది, అంత పెద్ద సముద్రం మరి గలలే సముద్రం అంటే ఇంకెంత పెద్దగా ఉంటుంది. అటువంటి దాంట్లో వెళ్తున్నప్పుడు మరి వాళ్ళు ఎంత భయం వచ్చి, అందుకే శిష్యులకి ఏమొచ్చింది? భయం వచ్చింది. కానీ దేవుడు ఏం చేశారంటే ఈ మీటింగ్లో నాకైతే భయం లేదు అసలు. మా శారమ్మ గారు అయితే అయ్యగారు మీటింగ్ని మార్చేయమని అన్నది, కానీ డేట్ని నేనైతే డేట్ మార్చను, ఆ డేట్ ఖచ్చితంగా దేవుడు జరగాల అని. అప్పుడు నేను ఒక వీడియో ఒకసారి మా రాసనగూడెం దగ్గర జోష్వంతో కలిసినప్పుడు ప్రార్థన చేసినప్పుడు అక్కడ వర్షాన్ని ఆపేసి అదే సేమ్ మొన్న 28వ తారీఖున జరిగింది. ఆమేన్. మన మీటింగ్ అయితే కదా ఒక్క చుక్క కాడ పడలేదు. హల్లెలూయా. ఒక్క చుక్క కాడ దేవుడు కిందకి రాలనివ్వలేదు. ఆ గాలి తుఫాను వచ్చినాక ఇంట్లో నుంచి బయటికి రావటానికి కూడా భయం వేసింది జనాలకి. అయినప్పటికీ అనేక మందిని దేవుడు నడిపించి ఘనముగా మరి జిల్లాలు ఇటు మూల నుంచి మాచర్ల జిల్లా నుంచి, పల్నాడు జిల్లా నుంచి, ఇటు మూల నుంచి, మహబూబ్నగర్ నుంచి, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల నుంచి దేవుడు నడిపించిన దేవాది దేవునికే మహిమ కలుగును గాక. ఒక్క రూపాయి కూడా అప్పు లేకుండా దేవుడే ఘనంగా జరిగించాడు. దాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. మరి వెజిటేబుల్ ఇచ్చిన మీరు అక్కడ దేవుడు దీవించాలా, అలాగే మరి మన సహకారం చేసి మీ అందరికీ దేవుడు దీవించాలా. మరి ఆ పరిచర్య చేసిన మరి బ్యాండర్లు కడతామే కానీ అక్కడ మరి జనరేటర్ పెట్టే కానీ మరి డీజిల్ కోసము 2 సార్లు మరి ఇసాగర్ టీం వచ్చి తీసుకొని రావటమే కానీ మరి వీళ్ళందరికీ దేవుడు దీవించి ఆశ్రయించును గాక. యాయి గారు మరి మేము రాలేదు మమ్మల్ని దీవించాలంటే దేవుడు మిమ్మల్ని కూడా దీవించును గాక. మరలసారి పెట్టినప్పుడు ఇంకెప్పుడు మిస్ అవ్వకుండా మీరు ఉండును గాక. ఆమేన్. ఎందుకంటే కుటుంబం కాబట్టి అందరం ఉంటే అది సంతోషం. మీరుంటే ఇంకా చాలా బాగుండేది. రాలేకపోయారు. దేవుడు ఇంకా మిమ్మల్ని మరుసటిసారి పెట్టినప్పుడు దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఆమేన్. మరి అలాగే కూడా దేవుడు అప్పుడు చెప్పిన మాటే, ఇక్కడ ఏది చేసినా దేవుడు చెప్పకుండా ఏది జరగట్లేదు. ఆమేన్. హల్లెలూయా.
హల్లెలూయా. మరి ఆ విధంగా మరి 4వ నెల 10వ నెలలో కాడ మొదటి రోజున అద్భుతంగా దేవుడు మాట్లాడాడు. అక్కడికి వచ్చిన వాళ్ళకి మాత్రం అది తెలుస్తుంది. లైవ్లో పెట్టాను. ఒకవేళ మీరు రాకపోతే యూట్యూబ్లో అది చూడండి. ఆమె అభిషేక విడుదల కూడిక అదే రోజున. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ విధంగా దేవుడు ఎంతగానో 3 రోజులు కాడ ఎలా ఉండాలి, మనం ఏ విధంగా ఉంటే దేవుడు గొప్ప కృపనిస్తాడు అనేది దేవుడు 3 రోజులు మాట్లాడాడు. ఆమె మరి గంటల తరబడి ప్రార్థన చేసాం ఆ రోజున. గంటల తరబడి 5 నిమిషాలు 10 నిమిషాలు కాదు, మినిమం గంటల తరబడి ప్రార్థనలు చేసాము. హల్లెలూయా. ఆ ప్రార్థనలు దేవుడు ఆలకించి మన సంఘంలో ప్రతి బిడ్డని, ఈ ఆకుడు మనలో ప్రతి బిడ్డని కాడ, దేశంలో తెలంగాణ ఆంధ్ర ప్రతి బిడ్డని కాడ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె మరి చూడండి, అసలు మరి 29న నైటు రాజమండ్రి అభిషేక్ గారు వస్తారన్నారు ఆల్నటి ప్రేయర్కి. ఆయన మిస్ అయిపోయాడు. 30 తారీఖు మెసేజ్ ఆయనదే. ఆయన 30 తారీఖు అపవాదికి కుదరలేదు. హల్లెలూయా. అందుకే దేవుడు తెలిసిన తలుపులను మూయటం ఎవడ తరం కాడా కాదు. ఆమెన్, ఆమెన్. ప్రియమైన దైవజనమ, మరి ఆ 3 మీటింగుల్ని దీని అన్నిటిలో కూడా దేవుడు ఘనంగా జరిగించాడు. మరి ముఖ్యంగా నాకు ఇష్టమైన అమ్మ విక్టోరియా అమ్మగారు. ఎవరు? విక్టోరియా అమ్మగారి మీటింగ్ 30 తారీఖున ఇక్కడ గబగబా జరిగించుకొని అక్కడికి వెళ్ళేటప్పటికి విక్టోరియా అమ్మగారి గురించి ఎం ప్రసాదయ్య గారు చెప్తున్నాడు మెసేజ్. ఎం ప్రసాదయ్య గారు ఏం చెప్తున్నాడంటే, 94 సంవత్సరాలు బ్రతికింది. 94 సంవత్సరాలు బ్రతికి అనేక మందిని దేవుని వైపు త్రిప్పింది. మరి మీరు ఎంతమందిని తిప్పారని అడిగాడు ఆయన. అర్థమైన వాళ్ళకి అర్థం అవ్వాలి. అర్థం అవ్వాలి లేదు. అక్కడ చికెన్కి, మటన్కి, బూర్లు. మీకు అందుకే చెప్పిన ఉదయకాలంలో నేను వాక్యం చెప్పింది ఏంటంటే, కొత్త ధాన్యంతో మీరు నింపబడాలి. ఆమె అమ్మ చెప్పిన సాక్ష్యం ఏంటి, విక్టోరియమ్మ చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా? నేను 5 అధ్యాయాలు చదవకుండా నేను పడుకోను. మనం ఎన్ని అధ్యాయాలు చదువుతాం? ఒక అధ్యాయం చదవటం కూడా కష్టమవుతుంది. చదువుకు రాని వాళ్ళు అంటారా? ఓకే. కానీ చదువు వచ్చిన వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు చెప్పండి? బద్ధకస్తులుగా మారిపోతున్నారు, నిద్రపోతులుగా మారిపోతున్నారు, సోమరితులుగా మారిపోతున్నారు, ఎందుకు పనికిరాలుగా మారిపోతున్నారు. దగ్గరగా 94 సంవత్సరాలు వచ్చినా కంటికి కళ్ళజోడు పడాలా. నీకు 30 సంవత్సరాలు వస్తేనే కళ్ళజోడు పడిపోతుంది, 25 సంవత్సరాలు వస్తే కళ్ళజోడు పడిపోతుంది, 15 సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి కళ్ళజోడు పడిపోతుంది. కానీ 94 సంవత్సరాలు ఉన్న ఈ బైబిల్ని తెరిచి చదివింది నా ఎదురుగా. హల్లెలూయా. అని యూట్యూబ్లో ఉంటుంది చూడండి. అందుకే అది అంటే చూడండి, అందుకే ఆమె అంటే నాకు చాలా ఇష్టం. మళ్ళీ ఆమె అదే కాకుండా ప్రార్థన బుక్లో, ఎక్స్క్యూజ్ బుక్లో బైబిల్ అంతా చదివి ఆ రిఫరెన్స్లు మొత్తం రాసేసింది. నాకు సౌండ్ లేదు, నాకైతే సౌండ్ లేదు. అందుకు నేను అలాగా విజయ చంద్రకళ ఇంట్లో లెగాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. విజయ చంద్రకళ గల అమ్మమ్మ నాయనమ్మలాగా మీరు తయారవును గాక. నిజంగా అలాగ క్రిస్మస్ పెట్టాలనుకున్నా మీ ఇంటికాడ. మీ ఇంటికాడ ఈ సంవత్సరము క్రిస్మస్ జరగాలనుకున్నా. అంతకు ముందే మా అమ్మ ఘనమైన మీటింగ్ చేసి కొన్ని వందల మంది, 1000 మంది పైన వచ్చుంటారు. నాకు తెలిసినంత వరకు 1000 మంది పైనే వచ్చుంటారు. మా అమ్మ ఆదరణకుడికి అంతమంది వస్తారా? చాలా తక్కువ వస్తారు. అసలు అది అంతా నిండిపోయింది. పైన అంతా నిండిపోయింది, కిందంతా నిండిపోయింది, మొత్తం ఫిల్లప్ మొత్తం అంతా. యేసునామములో దేవుని చిత్తం అలాగా క్రిస్మస్ కాడ దేవుడు జరిగించును గాక. ఆమెన్, ఆమెన్. ప్రియమైన దైవజనం, నిజంగా ఆ మామకి దేవుడు ఆత్మశాంతి చేకూర్చును గాక. నేను ఒకటే, నా బండి మీద సుకన్యను ఎవరో భీమవరం ఒక ఆమె వెళ్తున్నారు. మామగారి ఫ్రెండ్ అంట. ఇద్దరిని ఎక్కించుకొని వచ్చాను నేను. ఆమెతో ఒక మాట చెప్పింది. ఆమె ఏమంటదంటే, ఆమె చాలా ప్రార్థన పర్రాలు అయ్య గారు, చాలా మందిని రక్షించింది, ఆమెకు దేవుని సేవకు అనేక మందికి సహాయం చేసిందంటే, మరి అసలు అక్కడ వాక్యం ఎవరు చెప్పలేదు కదమ్మా ఎన్నంటే, అప్పుడు నేను వాళ్ళకి చెప్పే వాక్యం, అప్పుడు దానియేలు 12:3 చెప్పి, ఎవరైతే అనేక మందిని దేవుని వైపు తిప్పుతారో వాళ్ళు ఆకాశంలో జ్యోతి వలె వెలుగుతారమ్మా. మా అమ్మ అయితే జ్యోతి వలె వెలుగుతుంది. ఎందుకు? ఒక ఆత్మ రక్షిస్తే జ్యోతి వలె వెలుగుతుంది. కానీ నీవు నేను ఎలా ఉన్నాం ఈరోజు? ఈ పాస్టరే గొప్పోడు, ఈ పాస్టర్లను ఎక్కువ చేసేస్తున్నాం మనం, పాస్టరే దేవుడు అనేస్తున్నాం, పాస్టర్ని ఎక్కువ గొప్పలు చెప్పుకుంటున్నాం. కానీ ఇలాగ చేసిన వాళ్ళని ఎవరికడ అక్కడ గొప్పలు చెప్పుకుంటే నాకు అక్కడ కనపడలేదు. నేను అంటున్నాను, ఆమె గురించి కొద్దిగానే చెప్పారు కానీ ఆమె గురించి సంపూర్ణంగా ఎవరికడ చెప్పలేదు. నేను దాని విషయంలో ఆమెకు చెప్పాను అనమాట. అమ్మ, ఈరోజు పాస్టర్లను గొప్ప చేస్తున్నారు, పాస్టరే దేవుడు, ఈ డినామినేషన్ గొప్పది, ఇది గొప్పదని అంటున్నారు తప్ప, నేను అంటాను డినామినేషను, సంఘము, ఊరు నిన్ను పాడి మీద తీసుకెళ్తుంది కానీ పరలోకానికి తీసుకెళ్తాను ఇసలాని చెప్పినట్టు అది వాళ్ళకి చెప్పాను. హల్లెలూయా. ఎందుకంటే ఆ మామగారు ఇంత ఉన్న స్నేహితుల మామగారు ఆమె ఒకప్పుడు పరిశుద్ధాత్మకు సంబంధించినామంట, ఇప్పుడు లోతురాని చర్చికి వెళ్తుందంట. అప్పుడు చెప్పా, ఇద్దరు ఉంటే ఒకరు ఎత్తబడతారు, ఒకరు ఈడబడతారు. నువ్వు ఏదైతే ఉన్నావో దాంట్లోకి వెళ్తా, నీ కొడుకులను బట్టి నువ్వు ఆ సంఘానికి వెళ్తే నువ్వు పరలోకానికి వెళ్ళవు, నరకానికి వెళ్ళిపోతావు అని చెప్పాను డైరెక్ట్. నేను బాబోయ్ ఇంతకి ఇప్పుడుగా చెప్తున్నారు అయ్య గారు, మీరు ఎక్కడ ఉంటారు అయ్య గారు? నాది ఎక్కడ ఇక్కడ నీ పక్కనే ఉంటాను ఆకిళ్ళ అన్నాను నేను.
హల్లెలూయా. వాళ్ళకి మనకి భీమవరం మనకిన వాళ్ళకి జస్ట్ స్టేషన్ మధ్య అక్కడ మేము ఇలా బొమ్మరే మరి హౌసింగ్ బోర్డుల కాలంలో మేము పెడుతున్నామంటే అక్కడ చెప్పారు, అయ్యా ఇప్పుడు మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు నా దగ్గర కలవండి అని. మనం ఎక్కడికి వెళ్తాం? మనకి ఎక్కడ అవకాశం ఉంటుంది వాళ్ళకి వెళ్తాకి? హల్లెలూయా, హల్లెలూయా. మరి మేడి విక్టోరియమ్మ గారికి ఆత్మశాంతి చేకూరింది, అనేక మందిని దేవుడు నడిపించాడు, అనేక ఆత్మలు రక్షించింది. అదే కృప మీ ఇద్దరి మీద ఉండును గాక. ఆమేన్. ఈ రోజు నుంచి ఇంకా మీరు దేవుడు మీ మామగారు ఎలాగైతే చదివారో రోజుకి 5 అధ్యాయాలు చదవకుండా మీ దినము ముగియకుండా ఉండును గాక. చూడండి, మా అమ్మ ఎంత వైట్ అండ్ వైట్ వేసేది. మా అమ్మను చూసి చాలా ఏంజిల్స్ అన్నా నేను ఆ మా అమ్మను చూసి. మేము బుధవారం వెళ్తే వీళ్ళ దగ్గర ప్రార్థనకి వెళ్తే వీళ్ళందరూ కూడా అలాగే ఉండేవారు, కానీ ఏదేదో డ్రెస్సులు వేసేవారు, కానీ ఆమె మాత్రం తలస్నానం చేసి తెల్లని చీర కట్టుకొని నాకు నేను చాలా దేవదూతలా కనబడేదామా. కానీ ఇంకోటి ఏంటో తెలుసండి, ఆమె అసలు దగ్గర కానుక లేకపోతే ప్రార్థన చేయించుకునేది కాదు. 100 రూపాయలు లేకపోయింది అనుకోండి, వద్దు పాస్టర్ గారు నా దగ్గర రావద్దని చెప్పేసి. అంత భయం భక్తులతో పెరిగిన తల్లి ఆ తల్లికి నిజంగా అలాంటి బిడ్డలను ఇచ్చారు, మనవరాలు ఇచ్చారు. ఈమె పరువు గౌరవాన్ని మీరు నిలబెట్టునుగాక. ఆమేన్, ఆమేన్. ఈ రోజు నుంచి ఒక రోషంగా నిలబడి ప్రార్థనలో మీరు ఎదుగునుగాక. అమ్మమ్మ నాయనమ్మ కదా, నాయనమ్మలాగా మీరు జీవించునుగాక. చిన్న కాపురంలో ఒక రత్నాలాగా మీరు ఎలుగునుగాక. హల్లెలూయా. అందుకు మా అమ్మ దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు, అనేక మంది సేవకులు సహకరించాడు, జీవ గ్రంథంలో ఆమె పేరు రాశాను, ఖచ్చితంగా నేను డిక్లేర్ చేయగలను. హల్లెలూయా. ఎందుకంటే యథార్థంగా జీవించింది, నీతిగా జీవించింది, దేవుని కొరకు సహాయం చేసే బిడ్డగా నిలబడ్డది. కాబట్టి పిలుపులు 4 ముళ్ళు అంటారు. ఎవరైతే కెమిలేతో సహకారం చేశారో వారి ప్రేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయి అంటాడు, అంతే. హల్లెలూయా, హల్లెలూయా. మరి అలాగే మీ పేర్లు కూడా జీవ గ్రంథంలో రాయబడాలని మనసారా కోరుకున్నాను. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మరి 4 రోజులు కూడా జరిగించిన దేవాది దేవునికి ఆ కుటుంబాలను బట్టి దేవునికే మహిమ కలుగును గాక. మరి చాలామంది రాలేకపోయారు, పరిస్థితులను బట్టి, చాలామంది ఆర్థిక స్థితులను బట్టి రాలేకపోయారు. మరి బిడ్డలు పుట్టినరోజు కూడా సరిగ్గా చేసుకోలేకపోయారు. నేను అంటాను, మీకు ఏదైనా అవసరమైతే కాల్ మీ, నాకు ఫోన్ చేయండి. ఎవరికే? నాకు ఫోన్ చేయండి. అవసరత మాకు ఉందయ్యా, మాకు అవసరత ఉంది, మాకు ఇది కావాలని మీరు అడగండి. మా వంతు మేము సహాయం చేయడానికి సంసిద్ధంగా ఉన్నాను. హల్లెలూయా. మేము తిన్నా తినకపోయినా, మాకు సరైన వసతులు లేకపోయినా మీకు మేము అందించడానికి సంసిద్ధంగా ఉన్నాను. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దైవజనం, అందుకు పిల్లడు పుట్టినరోజు జరిగించలేకపోయారని మాకు చాలా బాధ అనిపించింది. ఆ పుట్టినరోజు ఒక కూడుకు, ఒక మీటింగ్, ఒక హాల్లో జరిగించాలనుకున్నాం, కానీ పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి చేయలేక. అలాంటప్పుడు ఖచ్చితంగా ఎవరికి చెప్పాలా? ఆత్మీయ తండ్రికి మాత్రం ఖచ్చితంగా మీరు చెప్పాలి. అప్పుడే అంతకైతే ఈ సౌండ్ బాక్స్ అక్కడ తీసుకొచ్చి 4 కేక్ ఒకటి తీసుకొచ్చి, ఒక 200 రూపాయల పలహారం తీసుకొచ్చి అక్కడ మేము పెట్టేటట్టుగా మేము ఉంటాం. ఆమేన్. ఇది నీకు బలిపీఠం మీద నుంచి చెప్తున్నాను. అలాంటి పరిస్థితుల్లో పుట్టినరోజులు జరగకుండా ఏదో ఒకరిద్దరి మధ్య జరిగే పుట్టినరోజులుగా మీ పుట్టినరోజులు జరగకూడదు. ఆమేన్. మీ పుట్టినరోజు ద్వారా ఒక సువార్త వెళ్ళాలా. ఆమేన్, హల్లెలూయా. మీ పెళ్లి రోజు ద్వారా ఒక సువార్త వెళ్ళాలా. మీరు లేకపోతే కనుక ఖచ్చితంగా నాకు చెప్పండి, నేనే మీకు సహాయం చేసే విధంగా ఉంటాను. అందుకని చెప్పి ఉండోళ్ళు కానీ ఏమన్నాను, నేను సౌండ్ బాక్స్ మీకు పంపిస్తాను, ఆటో మాత్రం మీరు చూసుకోండి అని చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. అటువంటి కార్యాలు మనం ఈ నెలలో, ఈ 2 నెలల్లో జరిగించును గాక. అనేక మందికి మనం సువార్త చెప్పే విధంగా ఈ 2 నెలల దేవుని ఆ క్రిస్మస్ వేడుకలో మనము దేవుని సువార్త అందించే వాళ్ళుగా మనం ఉండును గాక. హల్లెలూయా. మరి ఇదే కాకుండా మరి దైవజనులు కూడా బలహీనంగా ఉన్నది, నేను బలహీనంగా ఉన్నాను. మరి చర్య విషయంలో భయంకరంగా శోధన అనుభవిస్తున్నాం. మరి ఏది కూడా సరిగ్గా చేయనివ్వట్ల, ఈ లైవ్ని అస్సలు రానివ్వట్లేదు. ఎందుకంటే కొన్ని వేల మందికి వెళ్తుంది ఇది. మరి చూడండి, వర్మ చిన్న పాట పాడితే 2000 మందికి రీచ్ అయింది. ఎంతమందికి? 2000 మంది. ఎవరో ఖచ్చితంగా నా పిల్లల కడ ఇలా పెంచాలి, నా పిల్లల కడ ఇలా పాటలు పాడించాలని ఒక్కళ్ళకి తగిలితేసాల మాట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని వాడిని వాడుకుంటుంది. అందుకే మీరు అందరి కాడ అందుకే ఒక గుంపుగా ప్రార్థన చేయమని చెప్పా. మీరు ఎవరికాడా చేయట్లేదు, ఆగిపోయింది ఆ గుంపు. అన్నారు కానీ ఆగిపోయింది. ఏ సునాములు ఈ రోజు నుంచి ప్రారంభం అవును గాక. దాంట్లో దైవజనుల నెంబర్ యాడ్ చేసుకోండి. మొదటగా 1, 2, 3 మీరు ప్రారంభించండి. తర్వాత అది 3 కాస్త 300 మందికి అది మారును గాక. ఎందుకంటే ఈ పరిచర్య ఇంతటితో ఆగేది కాదు, ఇది ఇంతటితో ఉండిపోయేది కాదు. ఇది అనేక వేల మందికి ఆశీర్వదకరంగా జరిగే పరిచర్య ఇది. ఆమేన్, హల్లెలూయా. అందుకే చూడండి, మనం ఎవరి మీద ఆధారపడం. అందుకే మీకు ఈ రూమ్ గురించి కూడా మేము మీకు చెప్తున్నాం, కానీ మిమ్మల్ని ఇమ్మని కూడా ఎవరి కాడ చెప్పట్లేము నేను. కానీ మీరు ఏం చేయాలో తెలుసా? ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే దీనికి కావాల్సిన అద్దె కూడా దేవుడే మనకిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మనం బయట ఉండి మనం చేయటం అంటే చాలా కష్టం.
అవునా కదా? వర్షం రావచ్చు, ఎండలు రావచ్చు, ఏదైనా రావచ్చు. ఆల్రెడీ 6 సంవత్సరాలు అనుభవించాం. 7వ సంవత్సరంలో దేవుడు మనకి ఈ గృహాన్ని మనకు అనుగ్రహించాడు. ఆమేన్. ఈ మందిరాన్ని అనుగ్రహించాడు. రానున్న రోజుల్లో ఇది మొత్తం అంతా కూడా మన మందిరంగా మారిపోను గాక. ఈ గోడ లేసిపోయిన గాక. హల్లెలూయా. ఇదంతా మనం తీసుకునే స్తోమత దేవుడు మనకి ఇచ్చును గాక. ఇక్కడ అనేక మందిని రక్షించే విధంగా, అనేక మంది ఆయన వైపు త్రిప్పే విధంగా మనం నిలబడును గాక. అందుకు మీ సహాయం నేను కోరట్లేదు, కానీ మీ ప్రార్థన సహాయం కోరుతున్నా. ఆమేన్. ఒకవేళ మీరు సహాయం చేయగల స్తోమత మీకుంటే మీ వంతు మీరు దీని కొరకు మీరు సహాయం చేయండి అంతే. ఆమేన్. అందుకు ప్రియమైన దైవజనమ, మరి మనం ఎలా ఉంటున్నామన్నది ఉదయకాలం మనం ప్రార్థన ఉదయకాలంలో బొమ్మరి అక్కడ సమతానగర్లో వాక్యం చెప్పాను. సమతానగర్లో వాక్యం చెప్పాను ఏంటంటే, నేనే మిడతలను, చీడ పురుగులను, పసర పురుగులను, గొంగళ పురుగులను నేనే పంపించాను. ఎందుకు నేను పంపించానంటే, ఇదిగో మీరు వాక్యంతో నింపబడలేదు, అభిషేకంతో నింపబడలేదు, పాపము విడిచిపెట్టలేదు, కాబట్టి అవి నేను పంపించి మిమ్మల్ని ఆధార్లో తీసుకురావాలని నేనే చేశాను అంటున్నాడు ఆయన. ఆమేన్. అందుకు మీరు ఎలా ఉండాలి అని అన్నాడంటే ఆయన, కొత్త ధాన్యం అంటే నూతనమైన మన్నాతో మీరు నింపబడాలా. ప్రతిరోజు వాక్యము చదవకుండా మీరేం చేయాలా? దినము గడవకూడదు. ఆమేన్. హల్లెలూయా. రోజు ఆయన అభిషేకం పొందుకోకుండా మీ దినము జరగకూడదు. మీ పాపం ఒప్పుకోకుండా మరొక దినానికి వెళ్ళకూడదని. ఇంకెవరు మాట్లాడకండి, ఇంకా వాక్యంలోకి వెళ్తున్నా. హల్లెలూయా. ప్రియమైన దైవజనం, అందుకే అది మనం లేకపోవటం వల్ల మనం చేసే పనులు ఆగిపోతున్నాయి, మనకు వచ్చే దీవెన ఆగిపోతుంది, మనం చేసే పనులన్నీ కూడా ముళ్ళ పరుగులుగా అయిపోతున్నాయి అని చెప్పాడు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, మీరు కొత్త ధాన్యము, కొత్త ద్రాక్ష రసము, కొత్త తైలంతో మీరు నింపబడితే నేను మీకు యెహోవా గొప్ప కార్యాలు నేను చేస్తాను. ఆమేన్. హల్లెలూయా. గడ్డి బీడుల్లో నేను పచ్చిక మొయలు మొలిపిస్తాను. ఆమేన్. తర్వాత చెట్లు ఫలించేదట్టు నేను ఫలిస్తాను. అంజురుపు చెట్లు ఉన్నట్టు మిమ్మల్ని ఉంచుతాను, ద్రాక్ష చెట్లు ఉన్నట్టు, ద్రాక్ష పండ్లు ఉన్నట్టు మిమ్మల్ని ఉంచుతాను అని చెప్పాడు. ఆమేన్. హల్లెలూయా. తొలకర వర్షమును కడవర్షం నేను కురిపిస్తాను. ఇప్పుడు వరకు మీరు ఎలా ఉన్నారంటే, వాక్యం లేకుండా ఉన్నారు, అభిషేకం లేకుండా ఉన్నారు, పాపం విడిచిపెట్టకుండా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వరకు మీరు ఉన్నారు. అది విడిచిపెట్టి కనుక నా వైపు మీరు తిరగగలిగితే, నా వైపు మీరు చూడగలిగితే, నా జనులు ఇంకెన్నటికి సిగ్గునందరో మిమ్మల్ని అందరి ముందు పైకెత్తట్టు నేను చేస్తాను అని చెప్పాడు ఆయన ఉదయకాల మెసేజ్లో. హల్లెలూయా. ఈ వర్తమానమే మీకు తెలిసిపోవాలా. ఎందుకు మీకు ఆశీర్వాదం రావట్లేదు, ఎందుకు మీకు దీవెనకరంగా ఉండట్లేదు, ఎందుకు మీ జీవితంలో చేసే పని అంతా ముళ్ళపరిగా మారిపోతుంది? కారణం ఏంటంటే, మనం దేనితో నింపబడట్లేదు? వాక్యంతో నింపబడతలేదు. ఆమేన్. హల్లెలూయా. నేను ముమ్మార్లు లేచి ప్రార్థన చేస్తున్నానయ్యా, ముమ్మార్లని 3:15 అధ్యాయాలు వాక్యం నేను చదువుతున్నానయ్యా, నా పాపాన్ని విడిచిపెట్టేశానయ్యా, ఇదిగో నేను పాపం వైపు చూడట్లేదయ్యా, నేను నీతిగా యథార్థంగా జీవిస్తున్నానయ్యా అన్న వాళ్ళు ఒక్కలైనా ఉన్నారంటే ఎవరు కడలేరు. ఆమేన్. అవును కదా? అపోస్తల కార్యములు 10:38 ఏముంటుంది అన్నమాట? అపోస్తల కార్యములు 10:38 అదేదనగా నజరేయుడైన యేసును దేనితో? పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించును. దేవుడు ఆయనకు తోడైండును గనక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థత పరచుచు సంచరించుచుండెను. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అవునండి. ఆయన దేనితో నింపబడ్డాడు? పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, ఆయన అభిషేకంతో నింపబడ్డాడు. దానివల్ల ఆయన ఏం చేయగలిగాడు? అందరికీ సహాయం చేయగలిగాడు, అందరినీ విడిపించగలిగాడు. ఆమేన్. మరి నీవు నేను ఎందుకు విడిపించబడలేదంటే, ఆయన పరిశుద్ధాత్మ అభిషేకం లేదు, ఆయన వాక్యము మనలో లేదు. దానివల్ల సాతానుతో మనం ఏమైపోతున్నాం? వాడిపోతున్నాం. అందుకు ఈరోజు ఈ నవంబర్ మాసంలో అందుకే చెప్పా, 31st నైట్ 12 గంటలకి రూమ్లోకి వెళ్ళిపోయింది. మొదటి తారీఖు 12 గంటలకల్లా, నైట్ 12 గంటలకల్లా బయటికి రండి. మొదటి రోజు ఎవరికి ఇవ్వాలా? ఫోన్ స్విచ్ ఆఫ్. అందుకే చెప్పా. ఎంతమంది చేశారు అలాగా? గడిచిన వారం నెలల్లో చెప్పా నేను, మొదటి దినాన్ని ఫస్ట్ దేవునికి ఇవ్వండి. పుట్ గాడ్ ఫస్ట్, విల్ బీ నెవర్ బీ లాస్ట్ అని ఇచ్చారా? మరి నిన్నటి దినాన్ని ఎవరికైనా ఇచ్చారా? దేనికి ఇచ్చారు? పనులకి ఇచ్చేశారు.
అందుకే చూడండి, నాకెందుకు పనులు జరగట్లేదు, నాకెందుకు ఇది జరగట్లేదు, ఎందుకు నాకు ఇది అవ్వట్లేదంటే కొంతమందికి నేను చెప్పాను 3 రోజులు ఉపవాసం ఉండమని చెప్పాను. కుటుంబం అంతా ఉన్నారా? లేం. ప్రార్థన చేసుకోమని చెప్పాను, చేసుకుంటున్నామా అంటే చేసుకోవట్లా. అమ్మా దేవునితో గడపండి అని చెప్పాను. దేవుడు అందుకే దావీదు అంటాడు, అయ్యా నేను ఒక వరమని అడుగుతున్నాను ఆయన సన్నిధిలో, ఒక వరం అడిగాను. ఆ వరం ఏంటో తెలుసా? ఆయనతో సహవాసం. అందుకే నేను చూడండి, నేను సంఘాన్ని ఎక్కువగా సంఘంతో ఉండటానికి ఇష్టపడను. నేను ఎక్కువగా దేవునితో ఉండటానికి ఇష్టపడతాను. నేను అంటాను, ఈ రోజు మీకు మేలులు జరిగితే మీరు ఉంటారు, లేకపోతే మేలులు జరగకపోతే చాలా మంది వెళ్ళిపోతారు. ఈ రోజున శాంసన్ జోసెఫ్ చాలా మంచోడు అంటారు, చప్పట్లు కొడతారు. ఒక్కసారి ఏదైనా తేడా వచ్చిందంటే అదే చప్పట్లో చెంప మీదకి వచ్చేది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరి అందరు నేను సంతోష పెట్టాలంటే సంతోష పెట్టలేను. చెన్నైలో కథ ఉంటుంది కదా, చైనాలో కథ చెప్తారు. ఏంటంటే ఓ గాడిద ఉంటుంది, గాడి మీద భార్య భర్తలు వెళ్తూ ఉంటారు. భార్య భర్తలు ఇద్దరు కాడ గాడిద ఉంది కదా, గాడిద మీద ఎక్కి అక్కడ దేని మీద ఎక్కారయ్యా ఇస్సాక్ గారే, విజయ్ గారే? గాడిద మీద ఎక్కారు. గాడిద మీద ఎక్కి వెళ్తా ఉంటే ఒకడు వచ్చాడంట ముందు. ఎవరు అంటాడు? టిటిగోళ్ళు అంటాడు. దున్నపోతులారా, అది చిన్న పిల్లరాదా, దున్నపోతులా బలిచారు మీ ఇద్దరు, దాని మీద ఎక్కి వెళ్తున్నారా అని దానికి ఏం చేశారు? దాని మీద దిగేశారు. దిగేసి అలా ఆవిడని ఎక్కించారంట. అలా ఆవిడని ఎక్కిస్తే అలా ఆవిడ కొంచెం ముందుకెళ్ళారంట. ముందుకెళ్తే ఒకడు వచ్చాడంట. మళ్ళీ ఎవరు అంటాడు? జోషిలా అంటాడు. వచ్చి ఏమంటున్నాడు? ఈ అమ్మాయికి చాలా బలుపు ఎక్కువ అనుకుంటా, మొగుడిని నడిపించి ఇక ఎక్కింది పైకి అని జోషిలా అంటాడు అన్నాడంట. అదనేటప్పటికి అమ్మ నన్ను తిడుతున్నాడు అని ఆమె దిగేసి దానికి ఎందుకు దిగేసి, సరే మా ఆయన్ని ఎక్కిద్దామని చెప్పేసి ఆయన్ని ఎక్కించిందంట. ఆయన్ని ఎక్కించిన తర్వాత ముందుకెళ్తా ఉన్నాడంట. ముందుకెళ్తా ఇంకొకడు వచ్చాడంట. ఎవరంటాడు? వర్మల అంటాడు. వర్మల చాలా తెలుగులోడు కదా. చూడు, ఆడమ్మని నడిపిస్తున్నాడు, వీడికి పశువులాగా బలిసాడు, పందులాగా బలిసాడు, వీడు ఈడెక్కాడు అన్నాడంట. అనేటప్పటికి ఏం చేశారు? ఆడికాడ మీరు నన్ను అన్నాడని చెప్పి ఆడికాడ దిగేసి ఏం చేస్తున్నారు? నడుచుకుంటూ వెళ్తున్నారంట. అంతలో కొంచెం దూరం గుమ్మలూరు వచ్చాడంట. వాళ్ళు నడుచుకుంటూ వస్తే ఒకటి కనపడ్డాడంట ముందు. ఎవరు? యేసురాజు గారు అంటాడు. ఒరే సిగ్గు శరం లేదరా మీ ఇద్దరికినా? మీరు ఎందుకు కొనుక్కున్నారా గాడిద? గాడిద కొనుక్కునేది ఎందుకు? మిమ్మల్ని మోయటానికే కదా. దాన్ని ఏంటంటే నడిపితే మీరు నడుచుకుంటూ వస్తున్నారా? కొంచెమన్నా బుద్ధి ఉందా అన్నారంట. ఇప్పుడు చెప్పండి, ఎవరిని సంతోష పెట్టాలా? ఇప్పుడు నలుగురిలో ఎవరిని సంతోష పెట్టాలా? ఎవరినైనా సంతోష పెట్టగలరా? అందుకు ఎదుటోళ్ళని చూడొద్దు. మనలో ఏముందో అది, మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఏముందో మన ఇష్ట ప్రకారంగా గనక చేయగలిగితే దేవుడు చేయవలసింది దేవుడు చేస్తాడు. ఆమేన్. ఉదయకాలం దైవజనులు ఒకటి అంటుంది, ఎవరోగా మీరు కానుకల కోసమే మీరు ప్రార్థన చేస్తున్నారు, కానుకల కోసమే కోయిటోలా అంటున్నారు, వీళ్ళు అంటున్నారు, వాళ్ళు అన్నారంటే అనే వాళ్ళు ఇన్ని అంటారు. ఆమేన్. అది నేను ఎవరి దగ్గర సాక్ష్యం పొందాలంటే దేవుడి దగ్గర సాక్ష్యం పొందాలి. హల్లెలూయా. నా కార్ల కోసమో, నా బైకుల కోసమో, నా ఆరోగ్యం కోసమో, నా కొరకు ఏది నేను అడగలేదు ఇప్పుడు వరకు. ఆమేన్, హల్లెలూయా. ఏది అడిగినా దేవుని పని కొరకు తప్ప మా సొంత స్వలాభాల కొరకు ఎప్పుడు కాడ ఒక్క రూపాయి కాడ ఎవరిని కాడ అడగల. హల్లెలూయా. ఆ మాటలు ఎవరంటారు తెలుసా? 10 రూపాయల కానుకలు టింగిమని 5 రూపాయల శబ్దాలు వేసే వాళ్ళు మాత్రమే మాట్లాడతారు. వాళ్ళ మాటలు నువ్వు పట్టించుకుంటే సేవ జరగదు, ముందుకు వెళ్ళలే. అందుకు మీరైనా నేనైనా అనేక మంది అనేక మాటలు చెప్తారు. వాళ్ళు మాటలు చెప్తే ఇదిగో గాడిద మీద దిగేసి అలాంటి పరిస్థితులకు మనం వెళ్ళిపోతాం. ఆమేన్, హల్లెలూయా. అందుకు నీవు నిందక దైవజనులతో పొద్దున నేను ఎవరి మాట ఇంకా ఇప్పుడు దాకా కొందరు మాటలు విన్నాను, ఎవరి మాట విన్నాను, ఒకే ఒక ఆయన ఉన్నాడు, ఆయన మాట తప్ప ఇంకెవరి మాట వినే ప్రసక్తి లేదని చెప్పేశాను. హల్లెలూయా. అది పాస్టర్ అవని, విశ్వాసులవని, నాయకులవని, గొప్పవాడు ప్రధానమంత్రి అవని నాకు అనవసరం. కానీ ప్రధానమంత్రులకి, రాజులకి భూమి మీద ఒక ఆయన ఉన్నాడు. ఆయనే మనం ప్రకటిస్తున్న నజరేయుడైన యేసయ్య. ఆయన సలహా ఇచ్చాడంటే ఇంకా తప్పేది లేదు. ఆమేన్. ఆయన మన పక్షాన్ని నిలబడ్డాడంటే గెలిచేవాడు అంత అతడు గొప్పవాడైనా ఆడికి గెలుపు రాదు. ఆమేన్, హల్లెలూయా. మరి మోషే పక్కన ఆయన ఉన్నాడు కాబట్టి ఫరో రాజు అయినప్పుడు కాడ మోషే ఒక బానిసగా అక్కడికి వెళ్ళినప్పుడు కాడ బానిసని గెలిపించిన దేవుడు మనల్ని కాడ గెలిపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకు ప్రియమైన దైవజనమ, మీ అందరికాడ నేను ఒకటే చెప్తున్నాను, దేవునికి మొదటి స్థానం ఇవ్వండి. ఆమేన్. మొదటి తారీఖు దేవునికి ఇవ్వండి. రోజు పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం 5 అధ్యాయాలు 15 అధ్యాయాలు చదవకుండా మీ దినాన్ని మాత్రం గడపకండి. ఆమేన్. 3 నెలల్లో మీ బైబిల్ అయిపోవాలా? హల్లెలూయా.
చూడండి, మీ జీవితంలో ఏమి ఉండాలి? చాలా కొత్త ధాన్యం ఉండాలి. ప్రతిరోజు కాడ వాక్యం ఉండాలి. ఆమేన్. ప్రతిరోజు కాడ కొత్త అభిషేకం పొందుకోవాలా. ప్రతిరోజు కాడ ప్రార్థనలో పాపమును విడిచిపెట్టాలా. ఆమేన్. ఈ 3 జరగాల. ఒకటి, వాక్యము చదవాలి, ప్రార్థన చెయ్యాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. అది వ్యక్తిగత ప్రార్థనగా చేసుకోవాలి. ఆమేన్. 3 ప్రార్థనలు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. మనం ఎన్ని పూటలు తింటున్నాం రోజు? 2 పూట్ల. పొద్దున్న టిఫిన్ 3 అనవా? పొద్దున్న టిఫిను, మధ్యాహ్నము భోజనం, సాయంత్రం ఒకవేళ టిఫిన్ చేసేవాళ్ళు టిఫిను, భోజనం, 3 పూటలు తింటాం. అలాగా మనం ఈ రోజు 3 పూటల కాడ దేవుడితో గడిపే బిడ్డలుగా మనం ఉండును గాక. నీకు చదువు లేదా ఆడియో రికార్డ్ బైబిల్ ఉంటుంది. ఆడియో రికార్డ్ బైబిల్ పెట్టండి. 1 అధ్యాయం 5 వచనం దాకా చదివేదాకా వినండి. వినటం వల్ల విశ్వాసం పెరుగుతుంది. ఆ విన్న వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. సంఘం కొరకు చేయండి, సంఘ క్షేమాభివృద్ధి కొరకు చేయండి, దేశం కొరకు చేయండి, రాష్ట్రం కొరకు చేయండి, నీ కుటుంబం కొరకు చేయండి, నీ జిల్లా కొరకు చేయండి, నీ ప్రాంతం కొరకు చేయండి. నిజంగా మనం చేస్తున్నామా? అందుకే మన ప్రాంతాలు ఏమవుతలేదు, మారట్లేదు. ఆమేన్. ఈ రోజున నేను చెప్తున్నాను, అందుకు ఈ నవంబర్ మాసంలో మనం కొత్త వాక్యంతో మనం నింపబడును గాక. ఇశ్రాయేలు ప్రజలకు అరణ్యంలో ఫ్రెష్ మన్నా ఇచ్చినట్టు ప్రతిరోజు నూతన వాక్యంతో దేవుడు మనతో మాట్లాడును గాక. ప్రతిరోజు మనం పాడుకుంటాం కదా, ఏం పాడతాం? పోయబడిన అభిషేక మా శిరసపైకి రండిదే. ఎప్పుడు? ప్రతిరోజు ఉదయం నువ్వు మంచం మీద నుంచి లేకటమే ఆయన అభిషేకం. ఇప్పుడు ఆ అపొస్తలుల 10:38 లాగా దేవుడు పొందుకున్నాడు ఆ పరిశుద్ధాత్మ అభిషేకం మనం పొందుకొని అడుగు బయటకు పెట్టునుగాక. అలా పెట్టు చూడండి, కార్యాలు జరగకపోతే నన్ను అప్పుడు అడగండి. ఆమేన్. ఈ రోజు మరి నేను ఎందుకు ఇంతగా ఒంటరివాడైనా సరే ఎందుకు ఇంతగా అభిషేకాన్ని పొందుకున్నాను కాబట్టి నేను ఎక్కడికైనా విజయం పొందుకొని రావడానికి కారణం నా బలాన్ని బట్టో, నా చదువును బట్టో, నా డబ్బును బట్టో, నాకున్న పలుకుబడిని బట్టో, దానిని బట్టి కాదు. ఓన్లీ ఆయన పరిశుద్ధాత్మ, ఆయన అభిషేకము, ఆయన వాక్యాన్ని బట్టి. ఆమేన్. హల్లెలూయా. మరి దేవుడు నా హృదయం నిండా వాక్యాన్ని పెట్టేసి, అందుకే నేను బైబిల్ చూడకపోయినా, ఎక్కడికి వెళ్ళినా సరే, వైట్ డ్రెస్ వైట్ అండ్ అయిపోయినా, ఎక్కడికి వెళ్ళినా నోటంట దేవుడు వాక్యం నింపుతాడు. అందుకే ఆమేన్. నేను అందుకే 2 చేస్తా. బయటికి వెళితే దేవుని వాక్యాన్ని చెప్తాను, దేవుని వాక్యాన్ని మాట్లాడతాను. ఇంటిలో ఉంటే దేవునితో మాట్లాడతాను. అదే నా పద్ధతి. ఇదే ఈ నెల నుంచి ఇంకా లోతైన అనుభవంలోకి వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. ఆమేన్. ఎందుకో తెలుసా? 9వ నెల వరకు సింగిల్ డిజిట్. ఎంత? 9వ నెల వరకు ఒకే అంక ఉంటుంది. 10, 11, 12 ఈ 3 నెలలో దేవుడు ఆశీర్వదించే నెలలో, ఈ 3 నెలలో ఆశీర్వదించే 2 అంకెలు అనగా ఏంటండి? 2 ఆశీర్వాదం. అందుకు కుటుంబంలో కరువు తీసుకొస్తుంది, కుటుంబంలో కలహాలు తీసుకొస్తుంది, తర్వాత మందిరానికి ఆత్మలు ఎదుగుదల లేకుండా మందిరాన్ని ఆపేస్తుంది. నాకు చాలా భయం, ఎప్పుడైతే నేను సెప్టెంబర్ 15 బయటకు వస్తానో, లేకపోతే ఆగస్టు 24 లోనకి వెళతానో, సంఘాన్ని కొలాప్స్ చేసేస్తుంది. అది సంఘాన్ని నాశనం చేసేస్తుంది, కుటుంబాన్ని నాశనం చేసేస్తుంది, గొడవలు పెట్టేస్తుంది, లేనిపోని అన్నీ జరిగించేస్తుంది. నాకు చాలా భయం లోనికి వెళ్ళాలంటే. కానీ దేవుడు ఒకటే మాట ఇచ్చాడు, రే నేను కావాలా సంఘం కావాలా అన్నాడు. అంతే. నాకు సంఘం కాదయ్యా, నువ్వే కావాలా. ఆమేన్. అందుకు ఆ 21 రోజులు కూడా ఫోన్ పట్టుకోవడానికి ఇష్టపడి స్విచ్ ఆఫ్ ఉంటుంది. ఈ సంవత్సరమే నేను ఆన్ చేసి ఉంచాను. ఆన్ చేసి ఉంచిన వాడు చేయవలసిన అన్ని కూడా చేసేసాడు. పాస్టర్మని లేపేయాలని చూసింది. పాస్టర్మని మన మధ్యలో ఉండేది కాదు, మట్టిలో కలిసిపోయేది. ఆ రోజు కనుక ఫోన్ అవన్నీ కనుక నేను చూడకపోతే ఈరోజు మట్టిలో కలిసిపోయేదామా. దేవుడు చెప్తున్నాడు, ఏమంటే మీ ఆవిడ చచ్చిపోదాం అనుకుని వెళ్ళి ప్రార్థన చేయండి. మీ ఆవిడ చనిపోదాం అనుకుని వెళ్ళి ప్రార్థన చేయన్నాడు ఆయన. స్వరం వినిపించి అప్పుడు బయటకు వచ్చి ఇంట్లోకి వెళ్ళేదాడికి చేసి ప్రార్థన చేస్తే నీ ఒక విషయంలో చనిపోదాం అనుకున్నామని డైరెక్ట్గా చెప్పాను నేను. ప్రార్థన చేస్తే గగ్గోలెత్తేసింది. నెక్స్ట్ డే నుంచి ఈ రోజు కనుక ఇది జరగకపోతే నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను అన్నది. అంటే చూడండి, ప్రార్థనలోకి వెళితే దానికి ఎంత భయమో దానికి. ఇది సంఘం కాదు. ఒక యేసురాజు గారు ఒకసారి, ఇదేనా మీ సంఘం అంటే నేను అంటాను, వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. మన సంఘం ఎమర్జెన్సీ హాస్పిటల్ ఇది. ఎంతోమంది వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఒకటే చెప్పనా,
ఎంతమంది వచ్చినా ఎంతమంది వెళ్ళిపోయినా నా పక్కన మాత్రం యేసయ్య ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నాతో పాటు యేసయ్య ఉన్నాడు, అదే నాకు చాలా. అందుకని అనుకున్నా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమే. మరి చూడండి, మరి వాతావరణం ఎంత తేడా ఉంది ఆ రోజున. అందరికాడ మీటింగ్లని క్యాన్సిల్ చేసేసారు, కానీ నాతో దేవుడు ఉన్నాడు. నాకు భయం లేదయ్య, నువ్వు ఉన్నావు, జరిగించుకుంటావు అన్నాడు. జరిగించేసిన దేవుడు. హల్లెలూయా. అందుకు ప్రియమైన దైవజనమా, నేను ఒకటే చెప్తున్నాను, ఈ నవంబర్ నెలలో నీకు దీవెనకరమ ఆశీర్వాదకరమ రావాలంటే మొదటగా దేవుడి మాటను, రెండోదిగా దైవజనుడు చెప్పినట్టు చెయ్యి. నీ జీవితంలో దీవెన రాకపోతే అప్పుడు నన్ను అడగండి. ఆమేన్. ఇప్పుడు వరకు చెప్పింది చేయలేదేమో, చెప్పింది చేయకుండా ఆశీర్వాదాలు ఆగిపోనేమో, ఒకవేళ దేవుడి మీద నిందలు అవమానాలు చేసి ఎందుకు జరగట్లేదని అలిగేవేమో దేవుడి మీద. ఈ రోజు నుంచి కనుక నువ్వు అక్టోబర్ నెలలో చేయలేకపోయావో, దేవుడు చెప్పింది ఏదైతే చేయలేకపోయావో, దైవజనుడు చెప్పింది ఏదైతే చేయలేకపోయావో, ఈ రోజు నుంచి ప్రారంభించు. నీ దీవెనకరంగా నా దేవుడు ప్రారంభించబోతున్నాడు. ఆమేన్. అందుకు ఈ నెలలో మన వాగ్దానం ఏంటంటే తెలుసా? చూడండి, యోవేలు గ్రంథము 2:25 నవంబర్ వాగ్దానం మనకి. ఆమేన్. హల్లెలూయా. యోవేలు గ్రంథము 2:25. ఆమేన్, ఆమేన్, ఆమేన్ అనండి. చెప్పండి ఆమేన్ అనండి. ఈ చేసుకుని ఎత్తి మీద చేపెట్టుకోండి. యేసయ్యా, నేను వాక్యం లేక, ప్రార్థన లేక, అభిషేకం లేక ఇప్పుడు వరకు నాయనా సాతాను మా మీద విజయం పొందింది అయ్యా. మేము దానిలో లేకపోవటం వల్ల మమ్మల్ని నీ వైపు త్రిప్పటానికి మాకు కష్టాలు పెట్టావు, నష్టాలు పెట్టావు, అప్పులు పెట్టావు, రోగము తీసుకొచ్చావు. మమ్మల్ని నీ బిడ్డలుగా చేసుకోవాలని మమ్మల్ని ఇచ్చిన కీడులను బట్టి అయ్యా, ఇదిగో శ్రమలను బట్టి నిన్ను స్తుతిస్తున్నాను, నిన్ను ఆరాధిస్తున్నాను. మా దేవుడు నీవేనని, మా రక్షకుడు నీవేనని, మమ్మల్ని విడిపించేవాడు నీవేనని నీ వైపు చేతులెత్తుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఏమని వాగ్దానం ఇస్తున్నాడో తెలుసా? నా జనులు ఇంకన్నిటికీ సిగ్గునందరో. ఆమేన్. ఎందుకు, ఎప్పుడు సిగ్గునందో? ఎప్పుడైతే యేసయ్య అపోస్తలుల 10:38 ప్రకారము ఆత్మ నింపుకొని వాక్యముతో నింపబడి అన్ని కడ సంపూర్ణంగా ఉన్నాడో, అప్పుడు సాతాను ముందు సిగ్గుపరచనివ్వకుండా దేవుడు ప్రపంచానికి రక్షకుడిగా మార్చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఎలా, ఎందుకు మార్చాడు ఆయన రక్షకుడిగా? ఎందుకు మార్చాడు రక్షకుడిగా? మన వర్తమానం మీద. ఆమేన్. ఎందుకు మార్చాడు అనంటే, ఆయనలో దేవుడు ఒకటి చూశాడు. తన కుమారుల్లో దేవుడు ఒకటి చూచాడు. ఆమేన్. దేవునికి ఇష్టమైనది కాడ అదే. దేవునికి ఇష్టమైనది కాడ అదే. ఏంటి అది? ఏంటి అదంటే, యోహాను సువార్త 14:11. యోహాను లోక సువార్త 14:11. లోక సువార్త 14:11. తన్ను తాను హెచ్చించుకునేవాడు ప్రతివాడును తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును. యోహాను సువార్త 3:30. ఆయన హెచ్చించవలసి ఉన్నది, మనము తగ్గించవలసి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఇష్టమైనది ఏంటి చెప్పండి? ఇప్పుడు మీరు చెప్పండి, చెప్పండి రా. తగ్గింపు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. యేసయ్యలో ఎక్కడ తగ్గింపు చూసాం మనం? చెప్పండి. ఒకటి, ఆయన బాప్తిజం తీసుకున్నప్పుడు యోహాను చేతి కిందకు వచ్చి, అయ్యా మీరు ఈసారికి మీరు కానివ్వండి, ఇది సర్వలోకము జరగవలసిందని చెప్పాడు. అక్కడ తగ్గించుకున్నాడు. రైట్. ఇంకా చెప్పండి, చెప్పండి అమ్మా. ఇంకెక్కడ? తన శిష్యులు కాళ్ళు కడిగాడు. తన శిష్యుల్ని తన్ను మాటకు తగ్గించుకొని తన శిష్యుల కాళ్ళని కడిగాడు. ఇంకోటి ఏంటో తెలుసా? భయంకరమైన వడ్డీలు వసూలు చేస్తున్న జక్కయ్య ఇంట్లోకి
వెళ్ళాడు. పాపుల పక్కన కూర్చొని భోజనము చేశాడు. వ్యభిచారం చేస్తున్న ఆమె దగ్గరని అమ్మని పిలిచాడు. తను చంపేస్తున్న వ్యక్తిని కాడ నా చెల్లి కాడ అని పిలిచాడు. ఆమేన్. నువ్వు నేనైతే ఏం చేద్దాం చెప్పండి? చంపేదని తెలిసిన ఊరుకుంటామా? అసలు పాపుల దగ్గరికి వెళ్తే ఊరుకుంటామా? సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి, పాపాత్మ స్త్రీ దగ్గరికి వెళ్ళి బావి దగ్గర కూర్చొని మండు టెండలో కూర్చున్నా ఏం చేస్తారు చెప్పండి? కూర్చున్నాడు. ఇందాక మా చీటి కూడా ఒక 10 నిమిషాలు అక్కడ వాక్యం చేస్తుంటే చెమటలు పెట్టయితే డాడీ ఏసీ ఏ డాడీ అన్నాడు. ఏసీ వేయండి అని అన్నాడు. ఆయన దేవుడు అంత సర్వశక్తిమంతుడు, వేవేల దూతలతో కొనియాడబడుతున్న దేవుడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటున్న దేవుడు ఎక్కడ కూర్చున్నాడు? మండి టెండలో యాకోబావు దగ్గర కూర్చున్నాడు ఆమె వచ్చేదాకా. అది తగ్గింపు అంటే. ఆమేన్, ఆమేన్. చూడండి, మనం ఎవరైనా రమ్మన్నాం అనుకో 10 నిమిషాలు లేట్ అయిందరికి ఏం చేస్తాం? సిర్ల మంటలు అయిపోతుంది. పాస్టమ్ గారు తొందరగా తయారైపోతుంది, నాకు ఇంట్లో నుంచి ఇంకా మొదలైనట్టు అక్కడే. హల్లెలూయా, అవునా కదా? ఆమేన్, ఆమేన్. నిన్న అంటున్నారు ఒక ఆయన, అసలు ఇలాంటి మీటింగ్లకి ఎందుకు అపవాది ఎన్ని చేసినా కానీ ప్రతి విషయంలో జయమిచ్చే దేవుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకు దేవునికి ఇష్టమైనది ఏంటి అని అంటే తగ్గింపు. ఆమేన్, తగ్గింపు. అందుకే ఆయన మనుషులకున్న ధనాన్ని చూడడు. ఏంటంట? మొదటి చదవమ్మా. యెహోవా సమూయేలు అన్నవరుగా ప్రవక్తతో సెలవిస్తున్నది ఏంటంటే, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టుకుము. మనుషులను లక్ష్య పెట్టేవాడిని యెహోవా లక్ష్య పెట్టడో. నేను అతనిని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపము లక్ష్య పెడతారు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. హల్లెలూయా. యేసయ్య ఎంత అందగాడండి! 10,000లో అతి సుందరుడు ఆయన. యెరూషలేము ధరించాలి, నువ్వు రక్తము చిందించాలి, ముళ్ళు కిరీటం పడతాది, వాళ్ళ మీద నువ్వు మీద ఉమ్మేస్తారు, ఎన్నో శ్రమలు పడతాది, గొలుగోత కొండ మీద నిన్ను ఏలాడదీస్తారు. అయినప్పటికీ కాడా నీవు ఎలా ఉండాలో తెలుసా? నిన్ను నువ్వు తగ్గించుకొని ఎవరిని కాడ ఒక మాట నోటంట అనకూడదు. ఆమేన్. ఆ మాట ఎక్కడ మనం చూస్తామంటే, 2 దొంగలు ఆయన పక్క నుండి, నువ్వు నిజంగా దేవుడు అయితే ఇదిగో నన్ను విడిపించమని ఒక బందిపోటు అంటాడు. ఆమేన్. అప్పుడు కూడా ఏమంటాడు ఆయన? నోరు మీద పడవు. అదే తగ్గింపు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవజనమ, నేను అందుకే అంటాను, మన దేవుడు పై రూపాన్ని చూసే దేవుడు కాదు. ఆమేన్, హల్లెలూయా. మిమ్మల్ని నేను ఎందుకు ఇష్టపడతా తెలుసా? ఇక్కడ అనేక మంది, చాలా మంది అంటే నాకు ఐఏఎస్ ఆఫీసర్ రావాలి, ఐపీఎస్ ఆఫీసర్ రావాలి, గొప్ప గొప్ప పెద్ద పెద్ద చేపలు రావాలి, పెద్ద పెద్ద రాజులు రావాలి, నాయకులు రావాలి. వాళ్ళందరూ వస్తే ఇదిగో బోలన్నీ కానుకలు వేసేస్తారు, చర్చిలు కట్టేస్తారు, మందిరాలు కట్టేస్తారు, కార్లు వచ్చేస్తాయి అని అంటారు అందరూ. నేను అంటాను కాదు, కాదు కాదు. ఎదవరాలు 2 కాసులను చూసిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కోటేశ్వరులు వచ్చారు కానీ వాళ్ళు ఉన్న దాంట్లో వేశారు కానీ మీలాంటి లేని వాళ్ళు వచ్చి ఉన్నదాన్ని సమస్తము దేవుడికి సమర్పించారు. అందుకే చాలా ఇష్టపడతాను. ఆమేన్, హల్లెలూయా. ధనికులు వస్తే అంత ఇష్టపడను నేను. ధనికులు వస్తే అంత ఏమి ఇష్టపడను. నేను చెప్పనా, కొంతమంది ఎంత ధనికులున్నా పిల్లి కాడ భిక్షం పెట్టరు. తినే ఆహారాన్ని ఇలా కాకులు వస్తే ఇలా ఇసరకాడ ఇస్తారు. కానీ లేనోడు తన ఆకలి విలువ తెలుసు కాబట్టి ఎవరైనా వస్తే ఆడికి ఒక ముద్దన్న పెడతారు. ఆమేన్, హల్లెలూయా. తనకున్న దాంట్లో 2 చపాతీలు అంటే ఒక చపాతీనైనా ఉన్నవాడు అదేం చేయడు. మా అయితే ₹1 వేస్తాడంతే. ఉన్నవాడు ఏం చేస్తాడు చెప్పండి? ఇది అబద్ధమా? ఇది నిజం, ఇది సత్యం కాదమ్మా రేపుకమ్మా. హల్లెలూయా. మనమైతే ఏం చేస్తుండే, మనము లేకపోయినా ఒకవేళ సమయంలో మన చేతిలో ఆ క్యారేజ్ ఉన్నా కానీ, లేకపోతే టిఫిన్ పొట్లం ఉన్నా కానీ, లేకపోతే బిర్యానీ ప్యాకెట్ ఉన్నా కానీ వాడికి ఇచ్చేస్తాం. కానీ వాళ్ళు ఇస్తారా? ఎవరు? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవజన్మ, అటువంటి తగ్గింపు కలిగిన దేవుడు యేసయ్య. ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవుడు మనల్ని కోరుకునేది ఏంటంటే, మన అందాన్ని కోరుకోడు, మన పేరు ప్రఖ్యాతులను కోరుకోడు, మన ఆస్తుల్ని కోరుకోడు, మనకి ఉన్న ధనధాన్యాలను కోరుకోడు. నువ్వు ఎంత తగ్గింపు ఉన్నావో చూస్తాడు. ఏం చూస్తాడు?
అందుకే సమూయేలుతో యెహోవా దేవుడు అన్నాడంటే, రే సమూయేలా, అక్కడ చాలా మంది అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళకి 6 అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళు మంచి మంచి వస్త్రాలు కట్టారు, హారాలు వేసారు, అందగాళ్ళు, ఆ మహానుభావులు సెంట్లు కొట్టున్నారు, ఎంతగానో నీ ముందుకు వస్తారు. వాళ్ళని నువ్వు లక్ష్య పెట్టద్దు, వాళ్ళు నేను పక్కకు దోసేశాను. ఒకడున్నాడు, పొట్టుగా ఉంటాడు, మురుకు బట్టలతో వస్తాడు, ఇదిగో ఆడు నాకు ఇష్టమైన వాడు, అతను కోరుకున్నవాడు. ఎందుకో తెలుసా, అరణ్యమని చూడలేదు, అడవులని చూడలేదు, వానని చూడలేదు, ఎండని చూడలేదు, అన్ని చోట్ల కాడ గిటార్ పెట్టుకొని తను తగ్గించుకొని ఎవరో ఏమనుకుంటారని చూడలేదు. అందరు గొర్రెలు కాపరుల ముందు నన్ను ఆరాధించాడు రా, ఆడు కావాలరా అన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవజనమ, అందుకే మనలో ఉండవలసింది ఏంటో తెలుసా, తగ్గింపు. ఆమేన్, ఆమేన్. కానీ చాలామంది ఏమవుతారో తెలుసా, ఒకవేళ నువ్వు తగ్గింపుగా ఉన్నప్పుడు, దావీదు లాంటి స్థితిలో ఉన్నప్పుడు, పెంటకొప్ప మీద దావీదుని తీసుకొచ్చి పైకి లేవనెత్తినప్పుడు దావీదు ఒక విధంగా ఉన్నాడు, ఈ లోక మనిషి ఎలా ఉంటారో తెలుసా, ఏ శాతం బంగారం అంతా ఉంటుందంట. అప్పుడు దాకా ఏది మంగళసూత్రం కట్టుకోవడం ఉండదు, పసుపు తాడు వేసుకోవడానికి ఉండదు, ముక్కు పొడుగు అంతా డూప్లికేట్ పెడతారు, చెవులకి డూప్లికేట్ వేలాడతారు. ఎప్పుడైతే దేవుడు ఆశీర్వదించిన తర్వాత అవన్నీ కూడా వేసి ఏం చేస్తారు, దేవుని మర్చిపోయి, దేవుని ప్రార్థన మర్చిపోయి ఈ లోకానుసారంగా వెళ్ళిపోతారు. అప్పుడు ఏం చేస్తారు, ఒక దెబ్బ కొడతాడు, ఆ దెబ్బ కొడితే ఎక్కడ పడతాం, మళ్ళీ వెళ్ళి పెంట కుప్ప మీద పడతాం. కానీ దావీదు అలా ఉన్నాడా అంటే లేడు. దావీదు అలా లేడు. ఎలా ఉన్నాడో తెలుసా, 2 సామ్యుయేలు 7:18 చూడండి. 2 సామ్యుయేలు గ్రంథము 7:18 వచ్చిన ప్రకారం చూడండి ఎలా ఉన్నాడు దావీదు. 2 సామ్యుయేలు 7:18 వచ్చును. దావీదు రాజు లోపల ఏమున్నది అక్కడ, రాజు అని అండర్లైన్ చేసుకోండి. అప్పటి వరకు ఎక్కడున్నవాడు రా, అతను అడవుల్లో బతికినవాడు, మురుకు కొంపులో బ్రతికినవాడు, చీకటి అగాధంలో బ్రతికినవాడు, వర్షంలో బ్రతికినవాడు, ఎండలో బ్రతికినవాడు, ఉండటానికి సరైన స్థలం లేక ఏ రాళ్ళు మధ్యలో పడుకున్న అతని వ్యక్తి. కానీ దేవుడు అతను ప్రేమించాను హృదయాన్ని చూసి అతను ఏం చేశాడు, అతను తగ్గింపును చూసి ఏం చేశాడు, రాజుగా చేశాడు. ఏం చేశాడు, రాజుగా చేశాడు. మీరు ఈ లైన్ అండర్లైన్ చేసుకోవాలి, రాజు అన్నమాట. హల్లెలూయా. రాజు అయినప్పటికీ ఎక్కడ ప్రవేశించాడు, లోపల. ఏ లోపల, యెహోవా సన్నిధిని. అందుకే చెప్పా, ప్రతి నెల 31st నైట్ ఎక్కడికి ఉండాలని చెప్పాను మొదటగా నేను, దేవుని సన్నిధులు. ఆమేన్. ఇప్పుడు దావీదు రాజు అయినప్పటికీ ఎక్కడికి వెళ్ళాడు, దేవుని సన్నిధికి వెళ్ళాడు. ఏమన్నాడు వెళ్ళి చూడండి, సన్నిధిని కూర్చోండి, ఇలాగూ మనవి చేశాను. ఎలాగ చేశాడు, ప్రభువా యెహోవా, ఇంతగా నువ్వు నన్ను హెచ్చరించని ఎంతటి వాడిని, నా కుటుంబం ఏ పాటిదని తగ్గింపు మనసుతో మాట్లాడుతున్నాడు ఆయన. నువ్వు నేనేం చేస్తా, 1,00,000 రూపాయలు వచ్చాయి నేను ఆపలేం, ఒక మంచి కారు వచ్చిందంటే నేను ఆపలేం, ఒక మంచి పట్టు చీర, ఒక 10,000 చీర కట్టేవంటే అసలు నేను ఆపలేమే, అవునా? కానీ రాజు అయ్యాడు ఈయన, కొన్ని వేల మందికి అధికారిగా అయ్యాడు. అధికారిగా అయినప్పటికీ కాడ ఈయన ఏం చేస్తున్నాడు చెప్పండి, తగ్గింపు మనసు. అదే హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవజనమ, ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాకు చాలా అంటే చాలా భయం వేసింది. ప్రభా, నాకు వాక్యం వచ్చిందని ఒకవేళ హెచ్చించుకున్నానేమో, ఒకవేళ నాకు స్థలం వచ్చిందని హెచ్చించుకున్నానేమో, ఈరోజు మంచి బట్టలు వేసుకుని హెచ్చించబడుతున్నానేమో, నాకు వెహికల్ ఉందని హెచ్చించబడుతున్నానేమో, నాకు మంచి భార్య ఇచ్చని హెచ్చించబడుతున్నానేమో, నాకు మంచి బెడ్లు ఇచ్చని హెచ్చించబడుతున్నానేమో అని నేను కన్నీరు విడిచాను. నేను మంచం మీద పడుకున్న దేవుని స్తుతిస్తానే ఉంటాను. ఓపిక లేదా, దావీదులాగా మంచం మీద పడి స్తుతిస్తాను నేను. హల్లెలూయా. సమయాన్ని మాత్రం వ్యర్థం చేసుకోవడానికి ఇష్టపడను. ప్రియమైన దైవజనమ, నేను అడుగుతున్నాను, అలా తగ్గింపుకున్నాడు కాబట్టి దేవుడు ఏం చేశాడు తనని. అందుకు మన దేవుడు దేని చూసే దేవుడు చెప్పండి, హృదయాన్ని చూసే దేవుడు, తగ్గింపును చూసే దేవుడు. పై రూపాన్ని చూసే దేవుడు కాదు, అధికారాన్ని చూసే దేవుడు కాదు, ధనధాన్యాలు చూసే దేవుడు కాదు, డబ్బులను చూసే దేవుడు కాదు, మేడ మీదలను చూసే దేవుడు కాదు, నీ హృదయాన్ని చూసే దేవుడు. ఆమేన్.
ఆ హృదయంలో ఎంత తగ్గింపు ఉందో దేవుడు చూస్తాడు. ఎవరైతే తను తగ్గించుకుంటారో వాళ్ళు హెచ్చించబడతారు, ఎవరైతే తను హెచ్చించుకుంటారో వాళ్ళు తగ్గించబడతారు. మరి యేసయ్య ఆ శిష్యుల పాదాలు కడిగాడు, పాపుల పక్కన కూర్చున్నాడు, పాపులతో భోజనం చేశాడు, దొంగల దగ్గరికి వెళ్ళాడు, అంతకుడి దగ్గరికి వెళ్ళాడు, ఆఖరికి తను మోసం చేసిన వాడిని కూడా ప్రేమించి తను తగ్గించుకొని నీ కొరకు నా కొరకు సిలువలకు ఎక్కాడు. ఆమేన్, హల్లెలూయా. మరి ఆ సిలువకెక్కిన దేవుని కొరకు నీవు నేను ఎలా బ్రతుకుతున్నాం? ఆ సిలువకెక్కిన దేవుని కొరకు నీవు నేను ఏమి సమర్పించుకోగలుగుతున్నాం? ఆ సిలువకెక్కి ప్రాణ చివరి నీటి పొరగొట్టు వరకు సమర్పించిన దేవుని కొరకు మరి నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? ఏమీ లేకపోయినా, తింటాకి తిండికి లేకపోయినా సంపన్నులాగా గొప్పలకి వెళుతున్నావేమో. హల్లెలూయా, హల్లెలూయా. ఏమీ లేకపోయినా సరే అంటారు బైబిల్ ఉన్న సామెతలు, ఏమీ లేకపోయినా నాకు ఉన్నదని గొప్పలు చెప్పుకుంటారంట. మా పాస్టర్ అంటది, అందుకే చాలా జాగ్రత్తగా ఉండండి, ఎక్కడెక్కడ గొప్పలకి మీరు వెళ్ళొద్దు, ఏది కాడ ఎక్కువగా మీరు మాట్లాడొద్దు. అందుకే దైవజనులు చూసారా, ఎవరితో ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడుతుంది. ఆమె నేనైతే డబ్బాలు రాళ్ళేసిన డబ్బాలు రాళ్ళేసినట్టు నా పరిస్థితి. హల్లెలూయా. పెళ్లి రోజున వేసింది ఆ మాట నన్ను, నువ్వు టంకిపెట్లో డబ్బా రాలాగా మోగేస్తున్నావని, పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడే. హల్లెలూయా. అది ఇప్పటికీ వదిలిపెట్టలా మాట మాత్రం నన్ను. ఆ ప్రవచనమే నెరవేరిపోయింది నాకు. ఆమేన్. ప్రవచనం నెరవేరిపోతుంది ఖచ్చితంగా. మరి నేను చూడండి, జెమియా అని చెప్పేసి సిస్టర్ క్రికెట్లో గెలిచి ఈరోజు ప్రపంచానికి యేసయ్యనని గెలిపించని చెప్పిన దానికి ఏం చేయింది ప్రవచనం? అది ఎవరు చెప్పారు? బెంగళూరు రాంబాబాయ్ గారు చెప్పారు ఆ ప్రవచనం. నువ్వు రికార్డు సృష్టిస్తావు వరల్డ్ కప్పులు అని చెప్పారు ఆయన. ప్రార్థన ఉంది అది మన దగ్గర. హల్లెలూయా. ఆయన మీద చెయ్యేసి నువ్వు రికార్డు సృష్టిస్తావు వరల్డ్ కప్పులు, కొత్త రికార్డులు సృష్టిస్తావు అని ప్రవచనం చెప్పి పంపించాడు. ఆ ప్రవచనం నెరవేరింది. మా ఆవిడ చెప్పిన ప్రవచనం కానీ నెరవేరిపోతున్నాడు. మరి ప్రవక్త కదా, ప్రవక్త ఏందని చెప్పండి. ఆ డబ్బాలో రాళ్ళలాగానే ఎక్కడికి వెళ్ళిన మాట మాట్లాడుతూనే ఉంటాను నేను. హల్లెలూయా. నేనేంటో పెళ్లి చూపు నన్ను పిలిచినామని ఆయన మేనతతో నేను మాట్లాడుతుంటే అప్పుడు వచ్చాను, అది డబ్బాలో రాళ్ళలాగా వాగుతున్నామని. ఆ డబ్బా రాళ్ళు ఇప్పుడు ప్రవచనం అయిపోయింది నాకు. పొద్దున్న అక్కడ మెసేజ్ చెప్పాను, ఇక్కడ మెసేజ్ చెప్పాను, మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఆన్లైన్లో మళ్ళీ మెసేజ్ చెప్పాలి. ఆ మాత్రం సైలెంట్గా చక్క ఇడ్లీ పిండిలాగా అలా ఉంటుంది. ఇంకా అలాగా నేను మాత్రం ఏం చేయాల, అదేమంటారు, పెసరు కాదు అయ్యండి, అయ్యి దోసుల పిండిలాగా పలసగా అయిపోతాను నేను. ఇంతలా ఉన్నాను సేవలోకి రాకముందు. ఇప్పుడు ఎలా అయిపోయింది చూడు. నేను పెళ్లి చేసినప్పుడు ఇలా ఉందా, ఇప్పుడు ఎలా అయింది చూడండి. ఆయన చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. అవును కదా, దేవునికే మహిమ కలిగిన గాక. ఆమేన్. ప్రవచనం పలకండి అమ్మగారా, మా మీద ఏదో పలికితే మంచి ప్రవచనాలు పలకండి, దేవునికి మహిమ కలిగిన గాక. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఈరోజు మనము దావీదు ఎంతో మంది ఎన్నో మాటలు అడవులు అని ఉండొచ్చు. దావీదా, మీ నాన్న మంచి గొప్పవాడు కదరా, మీ నాన్న రాజు కదరా, మీ నాన్న దగ్గర అన్నదమ్ములు మంచి మంచి వస్త్రాలు వేసుకొని ఆ సుగంధ ద్రవ్యాలతో అలంకరించబడి సమయంలో అక్కడ ఉన్నారు కదరా, ఇదిగో నీ బ్రతికెలాగరా అని ఇంతమంది అని ఉండొచ్చు. ఆమేన్. కానీ ఆయన ఎవ్వరి మాట మీద లక్ష్యం ఉంచలేదు. హల్లెలూయా. నీవు కాడ నేను కాడ మనుషుల మాటల మీద లక్ష్యం ఉంచొద్దని చెప్పడానికి వాక్యం చెప్తాను. హల్లెలూయా. అందరికాడ నిన్ను ఏం చేయాలని చూస్తారో తెలుసా? నాశనం చేయాలని చూస్తారు. అందరికాడ నిన్ను నాశనం చేసి నిన్ను ఎలాగైనా మట్టిలో కలిపేయాలని చూస్తారు. కానీ యేసయ్య తెలుసా? పెంట కుప్ప మీద నిన్ను పైకి లేవనెత్తాలని చూస్తాడు. హల్లెలూయా. ఆ పెంట కుప్ప మీద నువ్వు పైకి లేవనెత్తబడాలంటే మానవ రూపంలో వచ్చిన దేవుడు ఏ విధంగా తను తగ్గించుకున్నాడో, నీవు కాడ ఎంత వచ్చినా, ఎంత నీ ఆస్తులు పెరిగినా, అంతస్తులు పెరిగినా, పేరు ప్రఖ్యాతలు పెరిగినా, నువ్వు ఒదిగి ఉండగలిగితే దావీదుకు దేవుడు ఇచ్చించిన దేవుడు నిన్ను నన్ను కడెచ్చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ అలా జరిగి నువ్వు వెచ్చించబడి రోజు మరలా ఒకవేళ దావీదులాగా పాపములో పడిపోయావా, ఈరోజు నువ్వు 50 కీర్తనలాగా నాకు శుద్ధ హృదయం దయచేయమని, నా తప్పిదములకు క్షమించు ప్రభని దేవుని పాదాల దగ్గర అడిగే వ్యక్తులుగా మనం మారిపోను గాక. ఆమేన్. ప్రియమైన దైవజనం చెప్పండి, మన నిజంగా మనలో తగ్గింపు ఉందా? రాజు అయినప్పటికీ కాడ దేనిలోకి ప్రవేశించాడంట? ప్రార్థన గదిలోనికి ప్రవేశించి దేవునితో మాట్లాడాడు. ఆమేన్. మరి చూడండి, పెద్ద పెద్ద వాళ్ళే, ఈ వైఎస్ఆర్ జగనే అంటాడు, నేను 4 గదుల్లో నేను బైబిల్ చదువుతాను, నేను 4 గదుల్లో ప్రార్థన చేస్తాను అని ఒక ముఖ్యమంత్రి అంత అసెంబ్లీలో చెప్పగలిగితే నీవు 10 మందిలో నువ్వు చెప్పగలవా?
చూడండి, ఎవరింటికన్నా రాజుల ఇంట్లోకి వెళ్తే ఆ ఇంట్లోకి ప్రార్థన పెడుతుంటే మా వాండర్ ఒప్పుకోరని అంటున్నారు. మా వాండర్ ఒక అంత ముఖ్యమంత్రి, నేను దేవుని నమ్ముకున్నాను, నేను ప్రార్థన చేసుకుంటాను అని చెప్తే, బాప్తిసం పొందిన నీవు, రక్షణ పొందిన నీవు, దేవుని ధరించుకున్న నీవు ఏమని చెప్తున్నావు? ఏమని చెప్తున్నావు? మా వాండర్లో వాండర్లు ఒప్పుకోతే ఆ ఇల్లు కథ వేరే ఇల్లు మారు, తన అద్దెని దేవుడు ఇస్తాడు. ఆమె హల్లెలూయా. దేవుడు లేకున్న విల్లు అది నరకంతో సమానం. ఆమె దేవుడు ఉన్న ఇల్లు పరలోకంతో సమానం. హల్లెలూయా. నరకానికి పరలోకానికి ఒకటే తేడా. ఎవరింట్లో అయితే దేవుడు ఉంటాడో అది పరలోకము, ఎవరైతే ఇంట్లో దేవుడు ఉండడో అది ఉన్నారు. కానీ మీ దగ్గరికి మేము ఎందుకు వస్తున్నామో తెలుసా? సుందర వృక్షం దగ్గర ఉన్న దావీదు ఎవరో అబ్రహాం దగ్గరికి వచ్చినప్పుడు 100 సంవత్సరాలు ముత్తతులమైపోయిన జీవితాలని వెలిగించాడు. ఆమెన్. అందుకే మీ దగ్గర వచ్చి మీరు భోజనం కోసము, మీరు ఇచ్చే కానుకల కోసం ఏమో రావట్లేదు, మీ ఇంటిలో నోటి నిండా నవ్వునివ్వాలనే మీకు మీ ఇంట్లో కుటుంబ ఆశ్రిత కొడుకులు పెడుతున్నాం. హల్లెలూయా. మీరు చెప్పండి, మరి నాకు ఎక్కడ ఖాళీ ఉంటుంది? పొద్దున్న ఒకసారిన, మధ్యాహ్నం ఒకసారిన, సాయంత్రం ఒకసారిన, గుండు బలహీనత ఉన్నప్పటికీ కూడా ఎక్కడక్కడ ఆలస్యం చేయకుండా ఎవరి దగ్గరికి వెళ్ళవలసిన దగ్గరికి వెళ్ళి చేసి వచ్చేస్తున్నాను. ఆమె ప్రియమైన దైవజనం. అందుకే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒకటే జ్ఞాపకం చేసుకోండి, యేసయ్య శిలువలో మరణిస్తున్నప్పుడు కాడ తను హెచ్చించబడలేదు. ఆమేన్. హల్లెలూయా. తన చివరి నీటి బొట్టు చెల్లిస్తున్నప్పుడు కాడ ఆ వ్యక్తిని కాడ క్షమించిన దేవుడు. ఆమేన్. అందుకంటాడు, వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగును గనక వీరిని క్షమించండి. అసలు ఆ మాట చూడండి, అసలు ఎందుకన్నాడు ఆ మాట? వీళ్ళందరూ నన్ను శిక్షించారయ్యా, వీళ్ళందరూ నన్ను చంపేశారయ్యా, అయినప్పటికీ నాయన వీళ్ళని ఏమనొద్దు ప్రభా, వాళ్ళు చేసిన వాటిని క్షమించండి. అది ఉండాలి మనలో. ఆమేన్. నీ శత్రువులను క్షమించాలా, అదే తగ్గింపు అంట. ఆమేన్. అయ్యా, నీ మిత్రులను క్షమించాలా. హల్లెలూయా. నీ బంధువులను క్షమించాలా, నీ తోటి వాళ్ళని క్షమించాలి. అది శత్రువే, వాడు శత్రువు. ఇప్పుడు దావీదుకి శత్రువు ఎవరు? తండ్రే. దావీదుకి శత్రువు ఎవరు? వాళ్ళ అన్నలే. యేసేపుకి శత్రువు ఎవరు? వాళ్ళ అన్నలే. కానీ ఏం చేశారు? క్షమించాడు. కాబట్టి దావీదు ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా అయ్యాడు, యేసేపు పరో దేశానికి రాజుగా మారిపోయాడు. చెప్పలు కూడా దేవుని మనం మహింపరుద్దామా? హల్లెలూయా. అవునా? అది దేని వల్ల అయ్యారంటే తగ్గింపు, తగ్గింపు, తగ్గింపు. ఆమేన్. అందుకు దేవునికి అన్నిటికన్నా ఇష్టమైనది ఏంటంటే తగ్గింపు. మరి నీలో ఉందా? నీలో ఉందా? భర్త ఒక మాట అంటే పడగలుగుతున్నావా? భార్య ఒక మాట అంటే పడగలుగుతున్నావా? తండ్రి ఒక మాట అంటే పడగలుగుతున్నావా? బిడ్డ ఒక మాట అంటే పడగలుగుతున్నావా? నీ అత్త ఒక మాట అంటే పడగలుగుతున్నావా? మరొకసారి మిమ్మల్ని మీరు ఆలోచన చేసుకోండి. హల్లెలూయా. మరి యేసయ్య ఆయన చేయని నేరం కోసం, ఆయన చేయని తప్పును కోసము, ఆయన ఎంత అనుభవించినప్పుడు కాడ ఆయన తను తగ్గించుకున్నాడు. కాబట్టి ఈరోజు ప్రపంచానికి ఒక రక్షకుడిగా మారిపోయాడు. ఆమేన్. ఈరోజు కాడ నిన్ను నువ్వు తగ్గించుకోగలిగితే నీ ఇంట్లో ఒక భార్యగా, ఆశ్రదకరంగా భార్యగా మారిపోతావు, జ్ఞానవంతురాలుగా మారిపోతావు. ఓ భర్త, నువ్వు కాడ నిన్ను తగ్గించుకుంటే ఒక నిజమైన నాయకుడికి ఇంటికి మారిపోతావు. హల్లెలూయా. ఓ యవనుడా, నీవు నీ తల్లిదండ్రుల మాట చెప్పిన నువ్వు నడిస్తే గనక దీర్ఘాయుష్మంతుడు నువ్వు అయిపోతావు. ఒకవేళ ఈ విధంగా కాకుండా మన ఇష్టానుసారంగా అవుతే ఆ ఇంటిలో సమాధానం ఉండదు. ఆ కుటుంబంలో ఆ యువకుడు అర్ధాంతకాలంలోనే తన జీవితాన్ని ముగించేస్తాడు. హల్లెలూయా. ఒకవేళ అత్తని నువ్వు ప్రేమించకపోతే నువ్వు రేపో రోజున అత్తగా నువ్వు మారతావు. అప్పుడు దాన్ని నువ్వు ఖచ్చితంగా నువ్వు అనుభవిస్తావు. దయచేసి మీ అందరికీ చెప్తున్న మాట ఒకటే, యేసయ్య తగ్గింపు లాంటి మన తగ్గింపు వచ్చిన గాక. ఆమేన్. యేసేలాగా తగ్గింపు జీవితం మనం జీవించిన గాక. ఎంత శత్రునైనా ఆయన్ని క్షమించే మనసు మనకు వచ్చిన గాక. వాడు ఎంత మన ప్రాణం తీయాలైనా సరే, ఇస్కరియోతును చెలికాడని పిలిచినట్టు వాడు పిలిచినప్పుడు, వాడి కనపడినప్పుడు వాడికి నువ్వు ప్రైజ్ లాడు చెప్పే విధంగా నువ్వు ఉండును గాక. నేను అందుకే నాకు ప్రవీణ్ అన్న నాకు చాలా ఇష్టం. అంటే అతన్ని ఎవరినైతే కొట్టారో, అతన్ని ఎవరినైతే దూషించారో, అతన్ని ఎవరినైతే చంపాలని చూశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరి ఏం చేసి స్వీట్ బాక్స్ ఇచ్చి వాళ్ళని క్షమాపణ కోరి వచ్చాడు. ఆమేన్. అది నేను చూసి మరి మన సంఘంలో ఇద్దరు వ్యక్తుల దగ్గరికి నేను వెళ్ళాను. ముగ్గురు వ్యక్తుల దగ్గరికి. ఒకరు అదస్త ఎలీషా వాళ్ళ దగ్గరికి. ఆమేన్. మా తప్పేమీ లేదు, అయినప్పటికీ కాడ వెళ్ళి క్షమించమని అడిగాం. రెండోది లక్ష్మి దగ్గరికి వెళ్ళాం. స్వీట్ బాక్స్ తీసుకుని వెళ్ళి అర్ధరాత్రి 10ంటికి వెళ్ళి క్షమాపణ చెప్పొచ్చాం. మూడోది ఏం పేరురా మేదరోలు ఏం పేరు? సండే స్కూల్ చెప్పేది గ్రేస్గా దుర్గా
దుర్గా దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పొచ్చాం. ఎందుకో తెలుసా? దేవుడు ఏదైతే చేశాడో అది చేశాను. వాళ్ళు వచ్చారా రాలేదన్నది నాకు అనవసరం, కానీ నన్ను చేయమన్నది నేను చేశాను. అది దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మాకు అనుకున్న అభిషేకాన్ని బట్టి, మాకున్న దేవుని సన్నిధిని బట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళవలసిన అవసరము లేదు. కానీ దేవుడు ఏదైతే చేశాడో అది మేము చేసాం. ఆమేన్. ఈ రోజున దేవుడు అనేక ఆత్మలు వస్తున్నాయి, అనేక ఆత్మలు వెళ్ళిపోతున్నాయి. అయినప్పటికీ కాడ ఎవరిని కాడ నేను ఎందుకు ఏమనట్లేదంటే, నన్ను నేను తగ్గించుకుంటే దేవుడు చేయవలసింది దేవుడు చేస్తాడు అంతే. ఆమేన్. ఒకప్పుడు చాలా కోపపడేవాడిని, ఎందుకు రావట్లేదు, ఎందుకు మీటింగ్ రావట్లేదు, మీకు అంత భయం లేదా దేవుడు సేవకుడు అంటే, ఎందుకు మీరు చేయట్లేదని కోపపడేవాడిని. దగ్గరగా 3 నెలల నుంచి ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా, వచ్చిన వాళ్ళని దీవిస్తున్నా, రాని వాళ్ళని దీవిస్తున్నా, ఎవరికి అప్పచెప్పాలో ఆయనకు అప్పచెప్పాను, ఆయనే చూసుకున్నాను గాక. ఆమేన్. మరి 2019 నుంచి ఇప్పటి వరకు ఎన్ని ఆత్మలు అయితే తప్పిపోయినాయో, 2 ఆదివారంకి ప్రతి ఆత్మల కాడ దేవుడు ఇక్కడికి నడిపించును గాక. ఆమేన్. దేవుడి వాక్యాన్ని మీ హృదయంలో ఫలించి మరి నూరింతలుగా దేవుడు మీరు నెమరు వేసుకునేదిగా దేవుడి కృప అనుగ్రహించును గాక. మరి మన మధ్యలో ఉన్న మరి యేసురాజు గారు వచ్చి మరి ఇతమైన వాక్యం మితమై ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా, 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 మీ యొక్క ఘనమైన నామమును బట్టి ప్రభువా, మరి నా తండ్రి సంఘమును ప్రభువా మీరు ప్రేమించి మా దైవదాసులైనటువంటి శాంసన్ జాషవ్ గారి ద్వారా మీరు ఇచ్చిన ఈ వాక్యమును బట్టి మాకు బోధించిన మీ పరిశుద్ధాత్మకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, పరిశుద్ధాత్మ దేవ మేము మమ్మల్ని అందరినీ కూడా మరి తగ్గింపు స్వభావం గురించి మరి దైవజనుల ద్వారా మీరు మాట్లాడారు ప్రభువా. నిజమే నాయన, నీ ఉన్నతమైన స్థితిని వదులుకుని మరి ఆ మహిమలో నుంచి ప్రభువా ఈ లోకానికి వచ్చి పరిశుద్ధుడైన ప్రభువా, సర్వశక్తిమంతుడైన దేవుడు అయిండి కూడా మరి మానవుల యొక్క పాదములను కూడా కడిగి మీరు ఎంతగానో సిలువ మరణం వరకు కూడా ప్రభువా ఎంతగానో తగ్గించుకున్నావు ప్రభువా. అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచు ఉన్నాము ప్రభువా. మేమింతలో కనబడి అంతలో మాయమైపోయేవారమే కానీ, అయితే మాలో గర్వము, అహంకారము, మరి తగ్గింపు లేని స్వభావం మాలో ఎక్కువగా ఉంటుంది ప్రభువా. అయితే నీ వాక్యము ద్వారా సూటిగా మీరు మాట్లాడినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచు ఉన్నాను ప్రభువా. ప్రతి ఒక్కరము కూడా ప్రభువా తగ్గింపు స్వభావమును, ఆ యొక్క సహించే గుణమును మాకు దయచేయమని నీ వాక్యము ద్వారా మమ్మల్ని హెచ్చరించినందుకే మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచు ఉన్నాం ప్రభువా. నీ ఆత్మ ద్వారా నా తండ్రి అందరినీ కూడా ప్రభువా మీరు అభిషేకించి నాయన, ఇదిగో నా తండ్రి మా జీవితంలో ప్రభు ప్రతి శత్రువుని కానీ మిత్రుని కానీ మరి మేమంటే అనేకులు అసూయపడిన వారిని కూడా మేము క్షమించేవారుగా తగ్గించుకుని జీవించే కృప మాకు అనుగ్రహించమని, ప్రతి మనస్సును ప్రతి హృదయాన్ని ఎరిగిన దేవుడు నీవు గనుక నాయన, ఇదిగో ప్రభువా మరి ఈ సంఘాన్ని విస్తరింపచేసి ఇదిగో అనేక మంది వచ్చిన వారు వెళ్ళిపోయిన వారు అనేకమైన ఆత్మలు ఉన్నాయని మీ దాసుల ద్వారా మేము విన్నాము. కాబట్టి ప్రభువా నా తండ్రి ఎవరైతే వెళ్ళిపోయారో ప్రభువా, మరి నా తండ్రి కొత్త సంవత్సరం వచ్చేటప్పటికి అందరూ కూడా సంఘములో చేర్చబడటానికి కృప దయచేయండి ప్రభువా. పరిశుద్ధుడైన తండ్రి, మీరు నూతన సంవత్సరం మాకు దయచేసేటప్పటికి ప్రభువా మరి వెళ్ళిపోయిన ఆత్మలన్నిటిని కూడా ప్రభువా ఈ సంఘంలోకి చేర్చమని, యేసు మహిమా మందిరములో మరి మేము ఆనందంగా నిన్ను స్తుతించటానికి, ఆరాధించటానికి ప్రతి ఒక్కరికి మాకు తగ్గింపు స్వభావమును దయచేయండి. మరి నా తండ్రి ఇదిగో దేవ మాలో అహంకారాన్ని తీసివేసి అలక్ష్యమును, నా తండ్రి నీ వాక్యమును నిర్లక్ష్యము చేసే ఆ మనస్సును తీసివేసి ప్రభువా నీ వాక్యమును నా తండ్రి వేగురుముగా ప్రతి విషయాన్ని చదువుకుని నీవు నా తండ్రి మరి దైవజనులు బోధించినప్పుడు మరి ఏగురుముగా వినటానికి సహాయం చేయండి.
నూతన మనసును, నూతన హృదయాన్ని మాకు దయచేసి ప్రభువా, దావీదు మహారాజును ప్రభువా, ఆయన దొడ్డులలోకి ఆయన గొర్రెలను కాసుకుంటూ నేను స్తుతించేవాడు ప్రభువా. నా తండ్రి, ఒక్క గొర్రె కూడా ఎక్కడ కూడా తప్పిపోవటానికి కానీ, ఏ సింహం వచ్చినప్పటికీ కూడా ప్రభువా వాటి నోళ్లను పెగలించి పడవేశాడు ప్రభువా. ఎందుకంటే ప్రభు, నీవు ఆయనకి తోడుగా ఉన్నావు కాబట్టి. అటువంటి దొడ్డులో మరి గొర్రెలను మేపుకునే యొక్క దావీదు గారిని మహారాజుని చేసేసావు ప్రభువా. ఒక క్షణంలో నీ కార్యములను చేయగలవు ప్రభువా. అయితే మాలోనే నా తండ్రి ఆ పొరపాటు ఉండవచ్చు, నా తండ్రి మాలోనే అహంకారం ఉండవచ్చు. నాయన, మరి యేసేపును గోతులో త్రోసివేసినప్పుడు నా తండ్రి ఆ యొక్క మరి అతను అమ్మివేయబడినప్పుడు ప్రభువా, మరి నువ్వు ఐగుప్తు దేశమునకు ముందుగా నా తండ్రి ఆయన పంపించావు నాయన. నా తండ్రి, తన కుటుంబము, ఇశ్రాయేలు ప్రజలు కరువు కాలములు వస్తాయని మీరు ఎరిగిన దేవుడు గనుక ప్రభు, ఆ దేశానికి యేసేపుని ప్రధానిని చేసేసావు ప్రభువా. నా తండ్రి, వారిలో అటువంటి తగ్గింపు స్వభావం ఉంది కాబట్టి ప్రభువా అంత గొప్పవారుగా చేయగలిగావు ప్రభువా. అలాగే మా సంఘంలో నాకు, నా తండ్రి, నా కుటుంబానికి, అలాగే సంఘంలో ఉన్న ప్రతి కుటుంబమునకు కూడా ప్రభు, ప్రతి వారికి నా తండ్రి అటువంటి తగ్గింపు స్వభావం మీరు కలుగజేసి, నీ వాక్యము పట్ల ఆసక్తిని కలుగజేసి, ప్రార్థన పట్ల ఆసక్తిని కలుగజేసి, మేము చేసిన తప్పిదములు నీ యొక్క సన్నిధానంలో ఒప్పుకుని విడిచిపెట్టి నిన్ను వెంబడించే బిడలుగా సంఘమంతటిని కూడా మీరే నా తండ్రి మీ సంకల్పము చొప్పున, మీ చిత్తము చొప్పున జరిగించమని, ఈ చిన్న మనవులను దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచు ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రార్థించిన యేసురాజు గారికి ప్రత్యేక వందనాలు. అలాగే లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరి కాడ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించి, మరి వేరే దేశాలు ఎక్కడెక్కడ ఉన్నా కానీ కవాయిట్ మాస్కట్ అబ్దే ఖత్తర్ ప్రతి దేశంలో ప్రతి బిడ్డన కాడ దేవుడు దీవించి, లైవ్లో వేరే ఎక్కడి నుంచి చూసినా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి గొప్ప దీవులతో ఆశీర్వదకరంగా మిమ్మల్ని ఉంచును గాక. ఆమేన్, ఆమేన్.